ఈరోజు ఈ లైవ్ ప్రోగ్రామ్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈ ముదిగొండ శివప్రసాద్ అనే ఒక ప్రొఫెసర్ అని చెప్పుకుంటూ సమాజానికి బైబిల్ గ్రంథం మీద, యేసు ప్రభువు మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ క్రైస్తవుల్ని ఎంతగానో మనోవేదనకి గురి చేస్తూ చాలా తప్పుడు మాటలు కూడా మాట్లాడడం జరిగింది. జీసస్ మిత్ అంటే యేసు ప్రభు ఒక కల్పిత పాత్ర అని ఆయన రక్షణ టీవీలోను మరి ధర్మ మార్గం అనే ఒక ఛానల్లో డాక్టర్ భాస్కర్ రాజు అలియాస్ అందరూ ప్రేమగా అందరూ బొక్కల డాక్టర్ అని పిలుస్తారు, ఆయన ఛానల్లోనూ మాట్లాడడం జరిగింది. కానీ ఆయన శ్రీరాముల వారి గురించి కానీ లేకపోతే శ్రీకృష్ణుడు గురించి కానీ ఆయన డిబేట్ చేయడంట. ఆయన వాళ్ళ గురించి అడగకూడదంట, వాళ్ళ గురించి అడగకూడదు. మేము యేసు ప్రభు గురించి మాత్రమే మాట్లాడతాము. యేసు అనేవాడు, నోట్ దిస్ పాయింట్, యేసు అనేవాడు అసలు ఈ చరిత్రలోనే లేడు, ఈ జీసస్ ఈజ్ అ మిత్ అని ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. జీసస్ ఎన్నటికీ ఒక మిత్ కాలేరు. ఎందుకంటే ఆయన శకపురుషుడే కాదు, ఆయనకి ఎన్నో చారిత్రాత్మక ఆధారాలు మరి పురావస్తు ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి. అలాగే మరి యేసు ప్రభు తిరిగిన ప్రదేశాలు, ఆయనతో పాటు అదే కాలంలో సమకాలంలో జీవించి ఉన్న రాజులు, మరి అంటే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన రాజులు, మరి చారిత్రకంగా ఉన్న రాజులు, పొంతు పిలాతు కానీ లేకపోతే హేరోదు కానీ మన కైజర్ కానీ, వీళ్ళందరూ ఆయా సమయాల్లో ఉన్నవారే, వాళ్ళందరూ ఉన్నారు ఆయా సమయాల్లో. కానీ ఈయన జీసస్ మిత్ అని చెప్పి చాలా మందిని హర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బ్రదర్ తిరుపతి ప్రసాద్ గారు, మనం ఏదైతే ఈరోజు ప్రోగ్రామ్ చేయబోతున్నామో అందులో మనం చేయబోయే మెయిన్ క్లెయిమ్స్, మనం ఓన్లీ క్వశ్చనింగ్, ఇది మనం ప్రూవ్ ఏం చేయము, అది ప్రూఫ్ ఉందా లేదా, ఇది ఏంటి అని మాత్రమే మనం క్వశ్చనింగ్ చేస్తాము. మరి విఘ్నులైన వాళ్ళు మనకి కౌంటర్ పెడతారు, లేకపోతే వాళ్ళు అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు సర్వే చేసుకొని మరి వాళ్ళు మనకి కౌంటర్ పెడతారు, సమాధానం చెప్తారు. మనం చేసే క్లెయిమ్స్ తప్పు క్లెయిమ్స్, లేకపోతే మనం అడిగే ప్రశ్నలే తప్పు అని వాళ్ళు చేస్తారు. కానీ మన ఈ రోజు ప్రోగ్రామ్ లో మన క్లెయిమ్స్ ఎలా ఉండబోతున్నాయి, మనం వేటి గురించి మనం ప్రశ్నించబోతున్నాం, వేటిని మనం తీసివేసి మనం ప్రశ్నించకుండా వదిలేయబోతున్నాము, అది కొంచెం ప్రేక్షకులకి చెప్పండి సార్. తప్పకుండా బ్రదరు. రామాయణంలో మనం చదివినట్లయితే, నేను పూర్తిగా రామాయణం అంతా చదివానండి. అయితే రామాయణంలో మనం చదివినట్లయితే సైన్స్ కు విరుద్ధమైన విషయాలు కొల్లలు ఉన్నాయి. తర్వాత మామూలుగా ఈ శ్రీరాముల వారు కొన్ని సందర్భాలలో సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్ళిన తర్వాత ఆయన బాధతోటి కొన్ని మాటలు మాట్లాడతాడు. ఎవరెవరితో మాట్లాడతాడంటే ఆయన చెట్లతో మాట్లాడతాడు. చెట్లను అడుగుతాడు, నా సీతాదేవి ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడ ఉంది అని చెప్పి చెట్లతో మాట్లాడతాడు. మామూలుగా ఒక మనిషి చెట్టుతో మాట్లాడడం అనేది జరిగిన విషయం. అసలు అది విరుద్ధం అన్నమాట, సైన్స్కే విరుద్ధం అసలు. ఆ తర్వాత చెట్లతో మాట్లాడి తర్వాత పక్షులతో మాట్లాడతాడు, పక్షులతో కూడా మాట్లాడతాడు. పక్షుల భాష మనిషి భాష వేరు. పక్షుల భాష మనిషికి ఒకవేళ కొన్ని సందర్భాలు ట్రైనింగ్ ఇస్తే ఏమో అర్థం అవ్వచ్చేమో, కానీ అక్కడ ట్రైనింగ్ ఇచ్చినట్టు కూడా ఏమి ఉండదు కొన్ని సందర్భాల్లో. అయితే ఇక్కడ విరుద్ధంగా పక్షులతో మాట్లాడతాడు. ఆ తర్వాత నదులతో మాట్లాడతాడు. తర్వాత పువ్వులతో కూడా మాట్లాడతాడు. అలాగే సముద్రం కూడా శ్రీరాముడితోటి మాట్లాడు. ఆ తర్వాత హనుమంతుడు కూడా ఒక కొండతో మాట్లాడతాడు. ఆ తర్వాత కొండలు కూడా ఒకనొక సమయంలో ఎగిరేవంట, పర్వతాలు ఒకనొక సమయంలో ఇలా సైన్స్ కు విరుద్ధాలు చాలా ఉన్నాయి బ్రదర్. మనం వాటి గురించి ఏమీ మనం ఈరోజు మాట్లాడలేదు, ఎందుకంటే అవన్నీ కల్పితాలని చెప్పి మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి వాటి గురించి మనం మాట్లాడము. కేవలం మనం ఈరోజు ఆర్కియాలజీ, తర్వాత హిస్టరీ, తర్వాత జాగ్రఫీ, ఈ మూడింటి ఆధారంగానే శ్రీరాముడు
వాల్మీకి రామాయణం ఆధారంగా ఒక కల్పిత పాత్ర అని చెప్పి మనం చెప్పదలుచుకున్నాము. ఈరోజు అదే వీక్షకులకి చెప్పదలుచుకున్నాం బ్రదర్. ఒక కంటిన్యూ చేయండి బ్రదర్. సరే, ఈరోజు మన ఏదైతే ఈ లైవ్ కార్యక్రమం ఉందో దానికి స్ఫూర్తి ముదిగొండ శివప్రసాద్ గారే. దానికి ఎలాంటి డౌట్ మనకి లేదు. ఎందుకంటే ఈయన చేసే వ్యాఖ్యలు కొన్ని చాలా కఠినంగా కర్కశంగా ఉంటాయి, ఈయన గారు మాట్లాడే మాటలు. సో మనం తప్పకుండా ఇప్పుడు ఈ లైవ్ చేయడానికి ఇంకొక కారణం ఏంటంటే, ఇప్పుడు పలానా ఒక మనిషి ఉన్నాడు, ఆ పలానా మనిషి వాళ్ళ నాన్న ఉన్నాడు, తండ్రి. ఒక ఆయన వచ్చి నీ తండ్రి కాదు, అసలు నీ తండ్రే లేడు, లేకపోతే నువ్వు ఆయన పుట్టలేదు, అసలు మెయిన్ క్లెయిమ్ ఏంటంటే అసలు నీ తండ్రి అనేవాడు ఎగ్జిస్టెన్స్ లో లేడు అని మాట్లాడుతున్నారు అనుకోండి మూర్ఖంగా. అప్పుడు మనం ఏం చేస్తాము? తప్పకుండా లేదు, నా తండ్రి అనే ఆయన ఉన్నాడు, మా తండ్రి వల్లే నేను కలిగాను, లేకపోతే ఇంకా ముందుకెళ్ళి మా నాన్న సమయంలో మా నాన్న పుట్టింది ఈ సంవత్సరం దాకా మా నాన్నగారు ఈ భూమి మీద బతికి ఉన్నారు, తర్వాత మా నాన్నగారు ఒకవేళ ఉద్యోగం చేస్తే ఈ సెక్టర్ లో ఇక్కడ పనిచేశారు, అది ఇదని మనం ఆధారాలు చూపించడానికి ట్రై చేస్తాం. అదే సేమ్ థింగ్ అప్లైస్ హియర్. ఈయన మన ఆధ్యాత్మిక తండ్రి అయిన యేసు ప్రభుని జీసస్ ఈజ్ అ మిత్ అని చెప్తున్నాడు. అటువంటప్పుడు ఆయనకి చారిత్రాత్మక ఆధారాలు లేవు, పురాతత్వ లేకపోతే ఆర్కియాలజికల్ ఆధారాలు లేవు అని అలాంటి మనకు ప్రాబ్లం లేదు. వీ హ్యావ్ న్యూమరస్ ఎవిడెన్సెస్. సో కానీ ఎంతో మంది ఇప్పటిదాకా క్రైస్తవులు సమాధానం చెప్తూ ఉన్నారు కూడా. అయినప్పటికీ మొండిగా ఊరికే ఒక అజెండా కోసమని క్రైస్తవుల్ని రెచ్చగొడటానికి ఈయన గారు భాస్కర్ రాజు గారితో పాటు కలిసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇట్స్ నౌ టైమ్ ఫర్ us టు వాళ్ళని క్వశ్చన్ చేద్దాం. అలాగే ఆయన ఒక బుక్ కూడా రాయడం జరిగింది. ఆ బుక్ పేరు ఈ కల్పన బాగుంది. ఒక సిలువ పెట్టి మళ్ళీ దాని మీద మన జీసస్ క్రైస్ట్ బొమ్మ ఒకటేసి దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ క్రియేషన్, కేవలం యేసు ప్రభు ని కల్పించారు, ఆయన ఒక కల్పిత పాత్ర అని ఆయన బుక్ రాసి దాన్ని అమ్మకంలో పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు మనం మీనింగ్ఫుల్ గా కొన్ని క్వశ్చన్స్ వేద్దాం. సార్ ప్రసాద్ గారు ఉన్నారా లైన్ లో? సార్ మీనింగ్ఫుల్ గా మనం కొన్ని క్వశ్చన్స్ వేద్దాం. క్వశ్చన్ నంబర్ 1, ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్తున్నాము. మరి చూస్తున్న ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, ఏదైతే ప్రశ్నించాలనుకుంటున్నామో దాన్ని బాగా గ్రహిస్తారని ఆశిస్తున్నాం. క్వశ్చన్ నంబర్ 1, వాల్మీకి రామాయణంలో చెప్పబడిన రాజ్యాలు వాల్మీకి రామాయణంలో ఏవైతే అంటే పక్కన దేశాల్లో లేకపోతే అవతల దేశాల్లో ఉన్న రాజ్యాల పేర్లు చెప్పబడ్డాయో నిజంగా చరిత్రలో ఆ రాజ్యాలు ఉన్నాయా? బి కింద ఒకవేళ చరిత్రలో ఉంటే ఆ రాజ్యాలు ఏ కాలం నాటివి? ఒకసారి ఆ రిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇది వాల్మీకి రామాయణము కిష్కింధకాండ 43వ సర్గంలో, కిష్కింధకాండ 43వ సర్గంలో 11, 12, 13 ఈ 3 శ్లోకాలు ఇక్కడ పెట్టాను. కొంతమంది శ్లోక వీరులు ఉంటారండి, మాకు శ్లోకం కావాలి, శ్లోకాలు చూపించండి అంటారు. కాబట్టి వాళ్ళ కోసం అని మేము ఇక్కడ శ్లోకం పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు శ్లోకాల్లో కనపడుతుంది. తత్ర మలేచ్ఛాన్ పులిందాంచ సురసేనాస్తందైవ చ ప్రస్థలాన్ భారతాంచ కురుంచ సహ మద్రకైః కాంబోజ యవనశ్చైవ శకానాం పత్తనాన చ. సో ఇవన్నీ ఇక్కడ కాంబోజ, యవన, శక, కురు, మాద్రక అని ఇక్కడ కొన్ని చెప్తున్నాడు. అసలు దాని అర్థం ఏంటి? ఇవేంటి? ఇప్పుడు
చూసే ముందు ఒక చిన్న నేను మీకు ఈ కథ యొక్క కాంటెక్స్ట్ చెప్తాను. సీతమ్మ వారిని రావణుడు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత లంకకి, నాట్ శ్రీలంక, లంక, రామాయణం ప్రకారం లంక, ఆ లంకకి తీసుకెళ్లిపోయిన తర్వాత సీతమ్మ వారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఆ టైం అప్పుడు సుగ్రీవుడితో రాముల వారికి పరిచయం అవుతుంది. సరే, ఈ వాలి వధ అవన్నీ అయిపోయిన తర్వాత చాలా తర్వాత ఈ 43వ సర్గ కిష్కింధకాండకు వచ్చేసరికి అక్కడ సుగ్రీవుడు వానరులందరినీ పిలిచి, మీరు నార్దర్న్ సైడ్, ఉత్తరం వైపు నార్దర్న్ సైడ్ వెళ్ళి అక్కడ వెతకండి, సీతమ్మ వారు ఉన్నారేమో అని. ఎక్కడ వెతకండి? కొన్ని రాజ్యాల పేర్లు చెప్తున్నారు. చూడండి ఆ రాజ్యాల పేర్లు ఎలా ఉన్నాయో. కింద ఇది పైన అంతా టీకా అండి. కింద అక్కడ మ్లేచ్ఛ, పులింద, సురసేన, ప్రస్థల, భరత, కురు, మద్రక, కాంబోజ, యవన, శక, బహ్లీక, ఋషిక, పౌరవ, టంకణ, చీన, పరమచీన, నీహార, వరద దేశములలో బాగుగా వెదకి హిమవత్ పర్వతమునందు కూడా సీతకై అన్వేషించుడు అని చెప్తున్నారు. సీతకై అన్వేషించుడు, మీరు సీతకై అన్వేషించండి అని చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం హిస్టరీ ప్రకారంగా ఒకవేళ ఈ రామాయణం కరెక్ట్ టైంలో సెట్ అవుతుంది అంటే త్రేతాయుగంలో ఎప్పుడో 17 లక్షల సంవత్సరాల క్రితం, లేకపోతే 12 లక్షల సంవత్సరాల క్రితం అది అన్నప్పుడు మరి ఈ రాజ్యాలు ఉన్నాయా? ఉంటే ఎక్కడున్నాయి? అవి ఏ కాలానికి చెందినవి అనేది ఒక చిన్న లుక్ ఇద్దాము. ఇది కొంచెం చాలా డీప్ గా అర్థం చేసుకుంటూ చూడాలండి. మీకు ఒక మ్యాప్ కనపడుతుంది. ఈ మ్యాప్ దీన్ని మనం ఇక్కడ నీట్ గా చూస్తే ఇక్కడ మీకు బహ్లీకా అని కనపడుతుంది పైన. ఇక్కడ ఈ ప్లేస్ లో బహ్లీకా దగ్గర కాంబోజా, మళ్ళీ దానికి కొంచెం కింద ఇక్కడ రండి, మీకు మాద్రా అని కనపడుతుంది. ఈ మాద్రనే మాద్రక అని ఇందాక మనం చూసిన శ్లోకంలో రాసి ఉంది. దాని తర్వాత కురు, ఇక్కడ స్క్వేర్ షేప్ లో కురు కింద మత్స్య, తర్వాత మళ్ళీ సురసేన, తర్వాత మళ్ళీ మనం ఇంకా కిందికి వచ్చేస్తే పులింద కనపడుతున్నాయండి. పులింద, ఇవన్నీ రాజ్యాలు ఒకప్పుడు ఉన్నాయి, లేవని అబద్ధాలు చెప్పడానికి లేదు. ఇవన్నీ ఒకప్పుడు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎప్పుడున్నాయి? ఇవన్నీ క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం ఉన్నాయి. క్రీస్తు పూర్వం కేవలం 500 సంవత్సరాల క్రితం ఉన్న ఈ రాజ్యాల పేర్లు అప్పుడెప్పుడో 17 లక్షల సంవత్సరాల క్రితం వానరులు వాళ్ళు మాట్లాడుతున్న ఆ టైం అప్పుడు 17 లక్షల సంవత్సరాల క్రితం ఉండడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మరి ఇది ఏంటి? ఈ మహాజనపద ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి. ఇక్కడ ఎక్స్ట్రీమ్ మనకి రైట్ సైడ్ పైన జనపదాస్ అండ్ మహాజనపదాస్ అండ్ జనపదాస్ 500 BC. ఈ జనపద అనేది గౌతమ బుద్ధుడు కన్నా ముందు కాలం అంటే గౌతమ బుద్ధుల వారు క్రీస్తు పూర్వం 450, క్రీస్తు పూర్వం 470 అన్ని సంవత్సరాల క్రితం పుట్టిన గౌతమ బుద్ధుడు అంతకన్నా ముందు ఇంకొక 500 సంవత్సరాలు ఆ టైంలో ఇవన్నీ ఒకే టైం అప్పుడు ఈ మహాజనపదాలు అనే రూపంలో ఉండేవి మన భారతదేశంలో. మరి ఈ రాజ్యాల పేర్లు మహాభారతంలో ఉండడం అనేది అది మనం అందరూ ఆలోచించాల్సిన విషయం. నెక్స్ట్, ఇప్పుడు ఇంకా మీకు క్లియర్ గా అర్థం అవడానికి, మీకు ఇంకా క్లియర్ గా కనపడటానికి ఈ శ్లోకం ఈ తాత్పర్యం ఏదైతే ఉందో కొంచెం కట్ చేసి ఒక్కొక్క రాజ్యం ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు వచ్చింది అనేది చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మీకు తాత్పర్యం అక్కడ మ్లేచ్ఛ అని ఉంది. ఇక్కడ మ్లేచ్ఛ చూడండి. మ్లేచ్ఛులు అంటే ఎవరు? పరదేశీయులు. నెక్స్ట్ పులింద. పులింద రాజ్యం ఒకప్పుడు ఉండేది. అది ఎప్పుడు ఉండేది? క్రీస్తు పూర్వం కేవలం 269 నుంచి 231 సంవత్సరం వరకు ఉంది. ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళని మ్యాప్ లో కూడా ఇందాక నేను పులింద చూపించడం జరిగింది.
మహాజనపదంలో ఒక రాజ్యం ఈ పులింద. నెక్స్ట్ అలాగే పైన చూస్తే సురసేన, పులింద పక్కనే సురసేన, సూరసేన కూడా ఉంది. సురసేన క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందిన ఒక మహాజనపదంలోని ఒక రాజ్యం. అలాగే ప్రస్థల కూడా క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మహాజనపద ఒక రాజ్యం. భారత అని కూడా వచ్చింది, కావాలంటే మీరు ఇక్కడ చూడండి పైన శ్లోకం తాత్పర్యం దగ్గర భారత అని వచ్చింది. భారతదేశంలో ఉంటూ దేశాన్ని వెతకడం ఏంటో నాకు అర్థం కాలేదు, కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ కురు అంటే క్రీస్తు పూర్వం, ఇది చాలా పాతదండి. క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాల నుంచి 900 సంవత్సరాల మధ్యలో మాత్రమే ఉన్న ఆ మహాజనపదంలో ఒక రాజ్యం మద్రక. నెక్స్ట్ మద్రక, ఈ శ్లోక తాత్పర్యం చూస్తే మద్రక అనే దానికి ఆర్కియాలజికల్ ఎగ్జిస్టెన్స్, అంటే ఆర్కియాలజికల్లీ ఇది ఎగ్జిస్ట్ అయ్యింది అని చెప్పడానికి మన దగ్గర పెద్దగా ఆధారాలు ఏం లేవు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు కనపడేది కాంబోజా అనేది ఇప్పటికి కూడా మనకి ఉన్న ఆఫ్ఘనిస్తాన్. ఒక టైం అప్పుడు కేవలం ఒక క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం కాంబోజా రాజ్యం అనేది ఒక రాజ్యం ఉండేది. నెక్స్ట్ మళ్ళీ యవన అని మనకు కనపడుతుంది ఇక్కడ రెండో లైన్ లో కాంబోజా పక్కన యవన మీకు ఇక్కడ కనపడుతుంది. ఈ యవనులు అంటే ఇండో గ్రీకు దేశస్తులు. అలెగ్జాండర్ మన ఇండియాకి వచ్చి యుద్ధం చేసి వెళ్ళిపోయే ఆ టైం అప్పుడు కొంతమంది గ్రీకులు మన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఏరియాల్లో ఉండిపోయారు. వాళ్ళనే ఇండో గ్రీకులు అంటారు, మనం యవనులు అంటాం. మళ్ళీ అలాగే హెబ్రూ బైబిల్లో కూడా మనకుంటది యవన అని. మళ్ళీ యవనులు గ్రీకుల రాజులు అని చెప్పి ఇవన్నీ మనకి ఎవిడెన్సెస్ మనకి హిస్టారికల్లీ కూడా కనపడతాయి. సో వీళ్ళు యవనులు ఇండియాలో, అంటే ఈ సీన్ ఎప్పుడైతే సుగ్రీవుడి దగ్గర ఈ సీన్ జరుగుతుందో, ఆ సీన్ జరుగుతున్నప్పుడు ఈ యవనులు ఉండకూడదు యాక్చువల్గా. ఎందుకంటే ఇది ఎప్పుడో 17 లక్షల సంవత్సరాల క్రితం వాళ్ళు అని చెప్తున్నప్పుడు ఈ యవనులు కేవలం మన వరల్డ్ హిస్టరీలో క్రీస్తు పూర్వం 180 నుంచి క్రీస్తు శకం 10 సంవత్సరాలకు మాత్రమే చెందిన రాజ్యం, క్రీస్తు శకానికి చెందిన రాజ్యం ఇది. తర్వాత సఖ అంటే ఇండోసింధియన్స్. ఆ ఇండోసింధియన్స్ కూడా యవనులతో పాటు అంటే కో ఎగ్జిస్టెన్స్, వాళ్ళు ఒకే టైం అప్పుడు బ్రతికి ఉన్నారు. చూడండి, ఈ సకులు యవనులు పక్కపక్కన రాజ్యంలోనే వాళ్ళు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఏరియాల్లో, మళ్ళీ ఇండియాలో చాలా లోపల వరకు వీళ్ళు యవనులు సకులు ఒక టైం అప్పుడు వచ్చారు కూడా. మనం అదే హిస్టరీలో బాగా చూస్తే శాతవాహన రాజు అయిన గౌతమిపుత్ర శాతకర్ణి యవనులతోటి సకులతోటి యుద్ధం కూడా చేశాడు. మీరు ఒకవేళ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసి ఉంటే, లేకపోతే ఏదైనా హిస్టరీ చదివి ఉంటే, ఆయన ఈ యవనులు సకులతోటి కూడా భీకరమైన యుద్ధాలు చేసినట్టుగా మనం చూడొచ్చు. క్రీస్తు పూర్వం 150 నుంచి క్రీస్తు శకం 400కు చెందిన పర్షియన్ రాజులు వీళ్ళు. ఆ పర్షియన్ రాజులే ఇండోసింధియన్స్. బాహ్లికాకి ఇంకొక పేరు బ్యాక్ట్రియా ఎవరిదో కాదు, ఇండో గ్రీక్స్ ది కొంచెం వెనకాల వైపు, ఇండియన్ బార్డర్ దగ్గర కొంచెం వెనకాల వైపు ఉన్న ఆ ఏరియాని బ్యాక్ట్రియా అంటారు. సో ఈ సంస్కృత వర్జన్ ఆఫ్ బ్యాక్ట్రియా ఈజ్ బాహ్లికా. రైట్ సార్, మీరు అక్కడ కొంచెం లింగ్విస్టిక్ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ హిస్టారికల్లీ అండ్ ఆర్కియాలజికల్లీ ప్రూవెన్. రుషిక అనే రాజ్యం మనకి ఎక్కడ కనపడదండి. మీరు గూగుల్ చేసినా, ఎన్ని పెద్ద పుస్తకాలు తీసి చదివినా రుషిక అనే రాజ్యం లేదు. కానీ ఇక్కడ మనకి రామాయణంలో చెప్పబడుతుంది బాహ్లిక, రుషిక, పౌరవ అని. పౌరవ అనే రాజ్యం ఉంది. ఎస్, పౌరవ అనే రాజ్యం క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన రాజ్యం. ఇది కూడా మహాజనపదంలోని ఒక రాజ్యమే ఒకప్పుడు ఈ పౌరవ రాజ్యం. ఎవరంటే అలెగ్జాండర్ ఇండియాకి వచ్చినప్పుడు పోరస్ అని ఒక రాజు పోరాడాడు మన అలెగ్జాండర్ తోటి. పోరస్ అని ఒక మన దేశంలో ఉన్న ఒక రాజు, పోరస్ ఎవరైతే ఉన్నారో పృథ్వీరాజ్ అని అంటారు కదా, ఆయన ఈ పౌరవ రాజ్యానికి చెందిన ఆయనే. మరి వీళ్ళందరూ రామాయణంలో ఉండడం చాలా వింత అయిన విషయం.
టంకణ ఇలాంటి కింగ్డమ్ ఏం లేదు. చీనా అంటే చైనీస్. చైనా ఎప్పుడు ఇండియాలో లేదు కదా. మరి ఈయన ఇండియన్ బార్డర్ దగ్గరికి వెళ్ళి చూడమని చెప్తున్నాడు. మరి అక్కడ నాన్ ఇండియన్స్ ఆయన ఈ చైనాలో కూడా వెళ్ళి సీతమ్మ వారిని ఎతకమని చెప్తున్నారు. నెక్స్ట్ వస్తే ఇక్కడ మనకి పరమ చీనా అని ఉంటది. ఇప్పుడు పరమ చీనా అంటే ఏంటో, అంటే ద గ్రేటర్ చైనా, అంటే ఆఫ్టర్ క్రాసింగ్ ద హిమాలయాస్ ఇంకా పైకి వెళ్ళిపోయి పరమ చీనా అక్కడ కూడా ఎతకమంటున్నాడు. నీహారా అనేది మనకి హిస్టరీలో ఎక్కడ దొరకలేదు. వరద రాజ్యం అనే కూడా రాజ్యం మనకి ఎక్కడ దొరకలేదు. సో ఈ రిఫరెన్స్ వల్ల మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే, ఈ రిఫరెన్స్ వల్ల మనకి క్లియర్ గా ఏమర్థం అవుతుందంటే, ఈ మహాజనపదాలకి చెందిన క్రీస్తు పూర్వం వాళ్ళు రామాయణంలో చెప్పబడ్డారు. మళ్ళీ క్రీస్తు శకంలో ఉన్న రాజులు, రాజ్యాలు, ఆ రాజ్యాల పేర్లు కూడా మనకి ఇందులో మా రామాయణం కిష్కింధకాండ 43వ అధ్యాయంలో కనపడుతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే, వాల్మీకి రామాయణం కిష్కింధకాండ 43వ సర్గలో అంటే ఉన్న శ్లోకాలు 11 నుంచి 12లో చెప్పిన రాజ్యాలకి కేవలం 2500 సంవత్సరాల చరిత్ర కూడా లేదు కదా రఫ్లీ చూస్తే. మరి ఈ 17 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది, లేకపోతే 12,000 సంవత్సరాల క్రితం జరిగింది, ఎప్పుడో పాతది పురాతనమైనది త్రేతాయుగం అంటే ఇన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉంది త్రేతాయుగం అని అన్నారు. మరి ఇన్ని లక్షల సంవత్సరాల క్రితం దాంట్లో లేటెస్ట్ గా ఉన్న రాజులు వాళ్ళ రాజ్యాల పేర్లు ఎలా వచ్చాయి? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఈ రెఫరెన్స్ లో యవనులు అంటే ఇండో గ్రీకులు, శకులు అంటే ఇండోస్ ఇండియన్స్, చైనా దేశం పేరు ఉండడం విశేషం. ఎందుకంటే వీళ్ళందరూ ఈ యవనులు, శకులు అండ్ ఈ చైనా దేశం అనే పేరు ఏదైతే చెప్పబడిందో చీనా, పరమ చీనా, ఇదంతా క్రీస్తు శకంలో వాళ్ళ రాజ్యాలే ఇవి. క్రీస్తు శకంలో అంతకుముందు మంగోలియన్స్ ఉన్నారు కానీ చైనా లేదు. తర్వాత ఈ రిఫరెన్స్ లో చెప్పబడిన రాజ్యాలన్నీ త్రేతాయుగానికి చెందిన రాజ్యాలుగా ప్రస్తావించారు. ఈ రాజ్యం ఇప్పుడు ఏవైతే పేర్లు నేను లిస్టు ఇందులో చదివానో ఇవన్నీ త్రేతాయుగంలో ఉన్న రాజ్యాలుగా ప్రస్తావించారు. కానీ ఇవే రాజ్యాలు మనకి మళ్ళీ ద్వాపర యుగంలో అంటే మహాభారతంలో కూడా మనకి ఇవే పేర్లు కనపడతాయి. ఈ రోజు మన టాపిక్ మహాభారతం కాదు కాబట్టి మనం దాన్ని మనం ప్రస్తావించకుండా ముందుకెళ్ళిపోదాం. క్వశ్చన్ నంబర్ 2, వాల్మీకి రామాయణం ప్రకారం త్రేతాయుగంలో అంటే రామాయణం జరిగిన కాలంలో కనిపించిన యవన, సక మరియు కాంబోజ రాజులు, ఇందాక మీరు చూసారు కదా యవన, సక, కాంబోజ, ఇవే రాజులు ఇదే మన రామాయణంలో సత్యయుగం అంటే కృతయుగంలో జరిగిన ఒక సందర్భం ఉంది. కృతయుగంలో జరిగిన ఒక సందర్భం, ఆ సందర్భం ఏంటంటే వశిష్ఠుడికి ఇంకా విశ్వామిత్రుడికి మధ్యలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగేటప్పుడు ఒక కామధేనువు అనే ఒక ఆవు శరీర భాగాల్లో నుంచి ఈ యవనులు అంటే ఇండో గ్రీక్స్, శకులు అంటే ఇండోస్ ఇండియన్స్, పప్లవులు అంటే ఇండో పార్థియన్స్, ఇంకా నేపాల్ ప్రజలు అంటే కిరాతులు ఈ గోవు శరీరంలో నుంచి వస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. చూడండి, అంతటా విశ్వామిత్ర మహారాజు తన సైన్యము ఈ విధంగా నశించుచుండగా చూచి చాలా కోపించి కోపము చేత, ఇది ఎక్కడుంది మీ రిఫరెన్స్ చెప్పలేదండి మీరు అంటున్నారేమో, కింద చూడండి రిఫరెన్స్ మనకు కనపడుతుంది ఇక్కడ. శ్రీమద్ రామాయణం అందరి బాలకాండంలోని 54వ సర్గము, రైట్ సార్, 54వ సర్గలో ఇవి 18, 19, 20, 22, 23 శ్లోకాల ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. మనకు శ్లోకం అవసరం లేదు, ఏ బుక్ లో చూసినా మనకి ఈ బాలకాండలోని 54వ సర్గంలో ఈ శ్లోకాల్లో మనకి ఇదే తాత్పర్యం కనపడుతుంది. శ్లోకాలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్స్ తీసి చూసుకోవచ్చు. అంతటా విశ్వామిత్ర మహారాజు తన సైన్యము ఈ విధంగా నశించుచుండగా చూచి చాలా కోపించి కోపము చేత కళ్ళు పెద్దవి చేసి రథము అధిరోహించి అనేక విధములైన ఆయుధములతో పప్లవులను నశింపజేశాను. నోట్ దిస్ పాయింట్, ఈ పప్లవులు అంటే ఎవరు?
మనం చూద్దాం. నంబర్ 1 పప్లవులు. పప్లవులను అందరినీ విశ్వామిత్రుడు చంపివేయట విశ్వామిత్రుడు చూశాడంట. అంటే ఇది కృతయుగంలో జరిగింది అని చెప్పి రాముడికి ఈ కథ చెప్తున్నారు రాముల వారికి బాలకాండలో. సో ఇది పూర్వం జరిగిన కథ అన్నమాట. అంటే ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం జరిగిన కథ అని రామాయణంలో రాశారు. చూడండి, ఈ పప్లవులందరినీ విశ్వామిత్రుడు చంపివేయట చూసి ఆ కామధేను కోపంతో మరల యవనులను సకులను, ఇందాక నోట్ దిస్ పాయింట్ అన్నాను కదా, ఆ పాయింట్ పల్లవులు 1, నంబర్ 2 యవనులు, నంబర్ 3 సకులను సృజించెను. కామధేనువు సృజించిందంట కోపంతో. కాంతి కలవారును మహావీర్యవంతులను బంగారు కింజల్కముల వలెనున్న వారును అగు ఆ యవనులు సకులు భూమిని కప్పివేసిరి. మళ్ళీ వాళ్ళు ఆవు శరీరం నుంచి వచ్చారు, కరెక్టే. ఎలా వచ్చారు? పొడవైన ఖడ్గములను పట్టసములను చేతబట్టుకొని బంగారు వస్త్రములను ధరించి మండుచున్న అగ్నుల వలె ఉన్న ఆ సకయవనులు విశ్వామిత్రుని సైన్యమునంతయు నశింపజేసిరి. పిమ్మట అంటే 23 పిమ్మట విశ్వామిత్రుడు మహాస్త్రము ప్రయోగింపగా యవనులు కాంబోజులు పప్లవులు చెల్లాచెదురైరి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అసలు యవనులు అంటే ఎవరు? ఈ యవనులు ఏంటి? వాట్ ఈస్ దిస్ ప్రాబ్లం విత్ యవనులు? ఇందాక కూడా మనం చూసాము, సుగ్రీవుడు కూడా చెప్పాడు యవనుల రాజ్యం, యవన కాంబోజ శక దాకా వెళ్ళి చూసిరమ్మన్నాడు. మరి యవనులు ఎవరంటే ఈ యవన రాజులు వీళ్ళ శిల్పాలు ఇవి. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కి ఈ యవనులు చెక్కిన శిల్పాలు దొరికినాయి. యవన రాజులు క్రీస్తు పూర్వం 180 నుంచి క్రీస్తు శకం 100 అంటే 100 years 100 AD వరకు బతికి ఉన్న ఈ రాజులు వీళ్ళ శిల్పకళ ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తే యవన రాజుల నాణాలు ఇవి. యవన రాజులు ఎవరైతే ఇండో గ్రీక్స్ ఉన్నారో వాళ్ళ మొట్టమొదటి రాజు పేరు మెనాండర్. మీకు ఇక్కడ కాయిన్ మీద కనపడుతుంది చూడండి, మెనాండర్ కనపడుతుందా అండి? మెనాండర్, ఇది మెనాండర్ కాయిన్. ఈ మెనాండర్ కాయిన్ యవన రాజులు క్రీస్తు పూర్వం 180 నుంచి క్రీస్తు శకం 100వ సంవత్సరం దాకా ఉన్న ఈ రాజుల నాణెములు ఇవి. ఈ నాణ్యాలు మరి ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళకి దొరికినాయి. మళ్ళీ పెద్ద పెద్ద మ్యూజియంస్ లో కూడా మనకి ఇలాంటి నాణ్యాలు ఈ యవనులకి సంబంధించినవి దొరుకుతాయి. ఈ యవనులు రామాయణంలో ఉండడం అనేది అది ఎంతవరకు మరి ఫిట్ అవ్వట్లేదు హిస్టారిసిటీకి, ఆర్కియాలజీకి. మరి ఎలా చూసినా కూడా ఈ యవనులు క్రీస్తు శకంలో ఉన్న వాళ్ళు, వీళ్ళు రామాయణంలో ఉండడం అనేది ఫిట్ అవ్వట్లేదు. నెక్స్ట్ శకరాజులు అంటే ఎవరు చెప్పాను కదా ఇందాక, ఇండో సింధియన్స్ అని. ఈ ఇండో సింధియన్స్ రాజులు వాళ్ళ శిల్పకళ ఇలా ఉండేది. క్రీస్తు పూర్వం 150 నుంచి క్రీస్తు శకం 400 సంవత్సరాల దాకా కూడా వీళ్ళు పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆ ఏరియాల్లో వీళ్ళ రాజ్యాలు ఉండేవి. ఈ శకరాజుల రాజ్యం పేరు అప్పట్లో శకస్థాన్ అనేవాళ్ళు. శకస్థాన్ మీరు కావాలంటే గూగుల్ కూడా చేసుకోవచ్చు. సకులు, శకస్థాన్, ఇండో సింధియన్స్ అని చెప్పి మీరు గూగుల్ చేసుకోవచ్చు, మీకు వస్తారు. ఇవే రాజులు మనకి రామాయణంలో కనపడడం మరి చాలా ఆశ్చర్యచకితం. అది క్రీస్తు శకం 400 సంవత్సరాలకు చెందిన వాళ్ళు. నెక్స్ట్ ఇవి శకరాజుల నాణ్యాలండి. శకరాజుల నాణ్యాలు చూడొచ్చు మీరు. నెక్స్ట్ పప్లవులు అని అన్నారు కదా ఇందాక, నోట్ దిస్ పాయింట్, మీరు పప్లవులు గుర్తుంచుకోండి అన్నాను. ఈ పప్లవులే పహ్లవులు. పహ్లవ రాజులు మీకు ఇక్కడ కింద కనపడుతుంది చూడండి, ఇక్కడ నేను కర్సర్ ఇట్లా అంటున్నాను. పహ్లవ ఎంపైర్ 50 AD. ఈ పహ్లవ రాజులకి పక్కనే మనకి ఇండో సింధియన్స్ కనపడుతుంటారు. ఇక్కడ ఇండో సింధియన్స్ కనపడుతున్నారండి, ఇండో సింధియన్స్. ఈ ఇండో సింధియన్స్ మళ్ళీ నార్దర్న్ చెందిన మథురాని కూడా ఈ శకరాజులు ఏలారు. ఎప్పుడు ఆఫ్టర్ 50 AD. వీళ్ళతో పాటు కలిసి ఉన్న రాజులు పహ్లవులు. వీళ్ళు ఈ రాజ్యాల పేర్లు ఇవన్నీ కోయిన్సైడ్ అవుతున్నాయి. వీళ్ళందరూ సహజీవనం అంటే ఒకే కాలంలో జీవించి ఉన్నారు, సమకాలీనులు వీళ్ళు. పహ్లవులు, సకులు, యవనులు, మళ్ళీ వీళ్ళు రామాయణంలో చెప్పబడ్డారు. వీళ్ళందరూ క్రీస్తు శకానికి
చెందిన వాళ్ళు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? రామాయణం క్రీస్తు శకంలోనే, యేసు క్రీస్తు పుట్టిన తర్వాతనే రాయబడింది అని మనకి క్లియర్ గా ఇక్కడికి అర్థమైపోవాలి. ఇదే పహ్లవులు వాళ్ళ పహ్లవులు చలామణిలో ఉన్న కాయిన్స్. ఆ టైంలో ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఈ కాయిన్స్ చలామణిలో ఉన్నాయి? పహ్లవులవి ఇండో పార్థియన్ కింగ్డమ్ కి చెందిన నాణ్యాలు క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 100 సంవత్సరాల దాకా, అంటే ఇటు 100 అటు 100, 200 సంవత్సరాలు ఇలాంటి కాయిన్స్ మనకి ఆ టైంలో చలామణిలో ఉన్నాయి. ఇవన్నీ ఆర్కియాలజికల్ సర్వే దగ్గర ఉన్నాయి, మ్యూజియంస్ లో ఉంటాయి, హిస్టరీలో కూడా మీరు చెప్తాను మీకు ఎలాంటి బుక్స్ లో మీరు చూడాలంటే దొరుకుతాయో కూడా ముందు ముందు చెప్తాను. నెక్స్ట్, వాల్మీకి రామాయణం బాలకాండ 55వ సర్గ. 55వ సర్గలో అంటే ఇందాక 54 చూసాం కదా, ఇది 55. కామధేనువు హుంబాధ్వని చేయగా, అదే ఇందాక అదే సేమ్ ఆవు కామధేనువు, ఆ కామధేనువు హుంబాధ్వని, ఆవు అంబా అని అరుస్తుంది కదా, దాన్ని హుంబాధ్వని అంటారు. హుంబాధ్వని చేయగా దాని నుండి సూర్యుని వంటి కాంతి గల కాంబోజులు పుట్టిరి. ఎలా? ఆవుల నుంచి. పొదుగు నుండి ఆయుధములను హస్తములందు ధరించిన పప్లవులు, అంటే పొదుగులో నుండి ఆయుధములు హస్తాల్లో పట్టుకొని పప్లవులు వచ్చారు. యోని నుండి యవనులు, యోని నుండి వచ్చారు కాబట్టి వాళ్ళని యవనులు అని అంటున్నారు, కానీ కాదు. బైబిల్ గ్రంథంలో ఆది కాండము 10వ అధ్యాయము 2వ వచనంలో మనకు కనపడుతుంది. నోవాహు కుమారుడు 3వ కుమారుడైన యాఫేతుకి 4వ కొడుకు యావాను. ఆ యావాను నుంచి వచ్చిన దేశమే ఈ యవనుల దేశం. వాళ్ళే గ్రీకులు. వాళ్ళు ఇండియన్ సబ్ బార్డర్, ఈ బార్డర్ దగ్గరకు వచ్చి బతుకుతున్న కాలంలో యవనులుగా పిలువబడ్డారు, ఇండో గ్రీక్స్. అంతేగాని యోనిలో నుండి రావడం వల్ల వాళ్ళు యవనులు, అంటే ఆ కామధేను యోనిలో నుండి రావడం వల్ల వాళ్ళని యవనులు అని అనరు. హిస్టరీ డజంట్ సే దట్. మనకి 1st సెంచరీ జీసస్ తో పాటు ఆల్మోస్ట్ సమకాలీనుడైన ఫ్లావియస్ జోసెఫస్ అనే ఒక హిస్టారియన్ 2000 సంవత్సరాల క్రితం బ్రతికి ఉన్న ఆ ఫ్లావియస్ జోసెఫస్ కూడా ఆయన రాసిన యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనే, అంటే ఆయన చాలా బుక్స్ రాశాడు. ఆయన రాసిన వాల్యూమ్స్ లోనే మొత్తం బుక్ పేరు ద వర్క్స్ ఆఫ్ ఫ్లావియస్ జోసెఫస్. అందులో ఒక వాల్యూమ్ పేరు ది యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్. ఆ యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనే బుక్ లోని 6వ అధ్యాయంలో మనకి ఈ యవనులు సకులు ఎవరు అనేది చెప్తారు. మాగోగు అంటే జాఫేతుకు పుట్టిన మాగోగు, ఆది కాండం 10వ అధ్యాయం 2వ వచనంలో నేను చెప్పినట్టుగా జాఫేతుకు పుట్టిన ఇంకొక కుమారుడి పేరు మాగోగు పిల్లలే సింధియన్స్. ఆ సింధియన్సే ఇండియన్ బార్డర్ దగ్గరకు వచ్చి ఇండో సింధియన్స్ అయ్యారు. యావాను కుమారులే ఒక దేశంగా అయ్యి వాళ్ళు యవనులు, వాళ్ళు ఇండియన్ బార్డర్ దగ్గరకు వచ్చి ఉండడం వల్ల అప్పుడు ఆ టైంలో వీళ్ళని ఇండో గ్రీక్స్ అన్నారు, లేకపోతే యవనులు అన్నారు. నెక్స్ట్, గోమయ ప్రదేశము నుండి సకులు అంటే మాగోగైడ్స్. బైబిల్ ప్రకారం మాగోగైడ్స్, అలాగే ఫ్లావియస్ జోసెఫస్ చెప్పినట్టుగా సింధియన్స్. ఈ సింధియన్స్ గోమయ ప్రదేశము నుండి సకులును, రోమకూపముల నుండి మలేచ్చులు, రోమకూపుల నుంచి మలేచ్చులు అంటే ఫారినర్స్ వచ్చారంట. హారీతులు కిరాతులు పుట్టిరి. ఈ హారీతులు ఎవరో నాకు తెలియదండి, నేను చాలా రీసెర్చ్ చేసినా నాకు దొరకలేదు. కిరాతులు అంటే ఎవరో నేపాలీస్. కిరాతులు అనేవాళ్ళు నేపాలీస్. నేపాల్లో ఒక జాతి. ఆ కిరాత రాజ్యం ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఎవరెవరు ఏ రాజ్యాలు ఈ ఆవు శరీరంలో నుంచి వచ్చినట్టుగా వీళ్ళు రాసుకున్నారో చూద్దాం. ఇదే సేమ్ మళ్ళీ ఈ వచనం మీకు క్లియర్ గా కనపడుతుందని వచన రూపంలో ఉన్న వాల్మీకి రామాయణంలోంచి కూడా తీసి చూపించాను. ఆ కామధేవును హుంబాధ్వని చేయగా దాని నుండి సూర్యుని వంటి కాంతి గల కాంబోజులు పుట్టిరి. పొదుగు నుండి ఆయుధములను హస్తములందు ధరించిన పప్లవులను, యోని నుండి యవనులు, గోమయ ప్రదేశం నుండి సకులును, రోమకూపం నుండి మ్లేచ్చులు, హరీతులు, కిరాతులు పుట్టిరి. అది కూడా పుట్టడం కూడా నార్మల్ గా రాలేదు. వాళ్ళు ఇక్కడ కింద చూడండి, ఈ విధముగా జనించిన కాంబోజాదులందరూ పదాతి గజ అశ్వ అంటే రథాలు, గజాలు అంటే ఏనుగులు, అశ్వాలు అంటే గుర్రాలు,
రథములతో కూడిన విశ్వామిత్ర సైన్యమునంతను క్షణములో నశింపజేసిరి. వీళ్ళు ఆవు శరీరం నుంచి రావడం, అది కూడా కత్తులు పట్టుకొని రథాలతో పాటు గుర్రాలతో పాటు ఏనుగులతో పాటు వచ్చారని ఈ 1వ శతాబ్దం తర్వాత, అంటే క్రీస్తు శకం తర్వాత చలామణిలో ఉన్న బతికి ఉన్న ఆ రాజ్యాలు ఇలా పుట్టాయని రాసుకోవడం ఇది చాలా మరి శోచనీయం, మరి ఆలోచించాల్సిన విషయం. కిరాత అంటే ఏంటి? కిరాత మనం ఇందాక చూసాం కదా, కిరాతులు అని కూడా వచ్చారు కదా. కిరాత అనేది ఆనాడు కిరాతులు, ఈనాడు ఆధునిక నేపాల్ దేశం, దాన్నే కిరాతులు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే ఇదిగోండి, మీకు ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది. కిరాతులు అంటే నేపాలీస్ పీపుల్, కిరాతీ పీపుల్ ఇక్కడ మీకు కనపడుతుంది. కిరాతీ పీపుల్. The word Kirata is a derivation from Kirati or Kiranti. Kiranti అంటే మనకి వాళ్ళ భాషలో ఈ రెండు మాట కిరాంతి, టు నేమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ ఈస్టర్న్ నేపాల్. ఓకే, సో ఈ నేపాల్ కి చెందిన ఈ ప్రజలు కిరాతులు. ఇప్పుడు ఇందాక క్వశ్చన్ నెంబర్ 2 వేసాం కదా, ఈ యవనులు సకులు రామాయణంలో సత్యయుగంలో త్రేతాయుగంలో ఉన్నట్టుగా మనకి కనపడుతుందని ఇందులోని హైలైట్స్ చూద్దామండి. ఈ పాయింట్ నెంబర్ 2లోని హైలైట్స్ చూద్దాం. వాల్మీకి రామాయణం బాలకాండ 55వ సర్గలో యవన అంటే ఇండో గ్రీక్, సక అంటే ఇండో సింధియన్స్, పహ్లవ లేకపోతే పప్లవ అంటే ఇండో పార్థియన్స్, మ్లేచ్చులు అంటే ఫారినర్స్, కిరాతులు అంటే నేపాలీస్, కామధేను అవయవాల నుండి గజదళం, అశ్వదళం మరియు రథాలతో పుట్టుకు రావడం ఒక పెద్ద హైలైట్. ఎస్, అది 100% అది ఒక హైలైట్. యవన, సక, కాంబోజ, పహ్లవ, కిరాత రాజ్యాలు క్రీస్తు శకంలో అంతమైన రాజ్యాలు. మరి సత్యయుగం అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? క్రీస్తు శకమే సత్యయుగమా, లేకపోతే క్రీస్తు శకంలో ఉన్న వాళ్ళు, సుగ్రీవుడు కూడా చెప్పాడు మీరు ఆ రాజ్యాలకి, యవన, సక, కాంబోజ రాజ్యాలకు వెళ్ళి మీరు సీతమ్మ వారిని ఎతకండి అని. వాళ్ళు కూడా క్రీస్తు శకానికి చెందిన రాజులే. మరి క్రీస్తు శకానికి చెందినదే త్రేతాయుగమా అనేది క్వశ్చన్. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఋగ్వేదం 7వ మండలం మొత్తం వశిష్ఠుడు రచించాడు అంటారు. ఋగ్వేదం 7వ మండలం మొత్తం రచించిన వశిష్ఠుడు కృతయుగంలో 1వ శతాబ్దానికి చెందిన రాజ్యాలని కామధేనువుతో పుట్టించాడు అనే కల్పన అద్భుతం. ముదిగొండ గారు సూపర్ అండి. క్వశ్చన్ నెంబర్ 3, రామాయణం జరిగిన కాలంలో బంగారంతో చేయబడిన నాణ్యాలు ఉన్నాయా? రామాయణం జరిగిన కాలంలో బంగారంతో చేయబడిన నాణ్యములు అసలు ఉన్నాయా? నిజంగా ఇండియన్ సబ్ కాంటినెంట్ లో కదా రామాయణం జరిగింది. దశరథుడి రాజ్యం పేరు కోసల రాజ్యం కదా, ఆయన క్యాపిటల్ సిటీ అయోధ్య కదా. మరి ఇండియన్ సబ్ కాంటినెంట్ లో అసలు ఫస్ట్ గోల్డ్ కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? జియోగ్రఫికల్ ఆధారాలు, ఆర్కియాలజికల్ ఆధారాలు, ఆర్కియాలజికల్ ఆధారాలు, మరి ఇంకా నాణ్యాలు, ఏదైతే నాణ్యాల గురించి మాట్లాడుతున్నామో దాని ఆధారాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం. వాల్మీకి రామాయణం బాలకాండ 14వ సర్గ శ్లోకం 47-48 క్లబ్ చేసి ఇక్కడ ఉంది. దాని మీనింగ్ చదువుదాము. వేదములలో నిష్ఠాతులైన ఆ బ్రాహ్మణులు ఇట్లు చెప్పగా, దశరథుడు వారికి 10 లక్షల గోవులను, 100 కోట్ల బంగారు నాణెములను, 400 కోట్ల వెండి నాణములను ఇచ్చెను అని మనకి వాల్మీకి రామాయణం బాలకాండ 14వ సర్గ శ్లోకం 47-48లో మనకు దొరుకుతుంది. 48లో దీని అర్థం ఏంటంటే, దశరథుల వారు అశ్వమేధ యాగం చేసిన తర్వాత అక్కడ అశ్వమేధ యాగం చేయడానికి వచ్చిన చాలా టాలెంటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అయిన ఆ బ్రాహ్మణులకి మాకు రాజ్యాలు వద్దయ్యా, మాకు కొన్ని డబ్బులు ఉంటాయి ఇవ్వు అన్నప్పుడు దశరథుడు వాళ్ళకి ఏమేమి ఇచ్చాడంట? 10 లక్షల గోవులను, 100 కోట్ల బంగారు నాణములను,
400 కోట్ల వెండి నాణములను ఇచ్చెను అని రాసింది. నెక్స్ట్ చూద్దాం. అదే వాల్మీకి రామాయణం బాలకాండ 14వ సర్క శ్లోకం 51లో చూస్తే మనకేం కనపడుతుందంటే, పిమ్మట దశరథుడు శ్రద్ధాయుక్తుడై యాగమును చూచుటకై వచ్చిన, అంటే యాగం చేయడానికి కాదు, కేవలం చూడటానికి మాత్రమే, యాగాన్ని చూడ్డానికి వచ్చిన బ్రాహ్మణులకు 1 కోటి బంగారు నాణెములు ఇచ్చాను అని రాసింది ఇక్కడ. సో మరి బంగారు నాణెములు ఇండియాలో ఫస్ట్ ఎప్పుడు వచ్చాయి? కుషాణ రాజ్యము అనే ఒక రాజ్యం ఉండేదండి. ఆ కుషాణ రాజ్యానికి రాజు పేరు కనిష్కుడు అని ఒక రాజు కూడా ఉండేవాడు. కుషాణ రాజ్యము క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం కాదండి, క్రీస్తు శకమే, క్రీస్తు శకం 330 నుంచి, క్రీస్తు శకం 30 అంటే యేసు ప్రభువుని సిలువ వేయకు జస్ట్ ఒక 3 సంవత్సరాలు లేకపోతే ఒక 3.5 సంవత్సరాల ముందు, ఆల్మోస్ట్ అంటే ఆ టైంలో ప్యారలల్ గా 1 second సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. తిరుపతి ప్రసాద్ గారు అట్ ద సేమ్ టైం చూస్తున్న వీక్షకులందరికీ కూడా మీకు ఒక చిన్న బ్రేక్, అంటే గ్యాప్ వచ్చినందుకు సారీ అండి. లెట్ us స్టార్ట్. కుషాణ రాజ్యం, ఈ కుషాణ రాజ్యము ఈ కుషాణ రాజ్యానికి మెయిన్ రాజు వచ్చేసి కనిష్క రాజు. వీళ్ళు చాలా సుభిక్షంగా ఉన్న రాజులు, వీళ్ళు చాలా గొప్ప రాజులు. వీళ్ళ దగ్గర చాలా రథాలు, గుర్రాలు ఉండేవి. అట్ ద సేమ్ టైం ఈ సుభిక్షమైన రాజ్యం కాబట్టి వాళ్ళ దగ్గర బంగారం కూడా ఉండేది. కాబట్టి వాళ్ళు కరెన్సీని ఇండియాలోకి వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. అది ఈ రాజ్యం ఎప్పటి నుంచి ఎప్పటి దాకా నడిచిందంటే క్రీస్తు శకం 30 నుంచి 375 దాకా. ఇందులో అబద్ధాలు ఏమీ లేవు, 100% హిస్టరీ చెక్ చేసే మీకు చెప్పడం జరుగుతుంది. క్రీస్తు శకం 120వ సంవత్సరానికి చెందిన బంగారు నాణ్యం మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది క్రీస్తు శకం 120వ సంవత్సరానికి చెందిన బంగారు నాణ్యం ఇది. ఈ నాణ్యము ఇందాక కనిష్క రాజు అని చెప్పాను కదా, ఈ కనిష్క రాజుకి చెందిన బంగారు నాణ్యం ఇది. ఇంగ్లీష్ లో ఇక్కడ రాసింది, నేను చదివి మీకు తెలుగులో కూడా తర్జుమా చేసి చెప్తాను. ఎర్లీ గోల్డ్ కాయిన్ ఆఫ్ కనిష్క 1 with Greek language legend and Hellenistic divinity Helios. హీలియోస్ అనే ఈ దేవత మీకు ఇక్కడ కనపడుతుంది చూడొచ్చు. ఈ హీలియోస్ అనే దేవతతో పాటు ముద్రించబడిన కాయిన్ ఇది. దీని మీద ఉన్న భాష గ్రీకు భాష. అందరూ నవ్వుతారు, మీ బైబిల్ గ్రీక్ భాషలో ఎందుకు రాయబడింది, గ్రీక్ భాష ఎందుకు రాయబడింది అని. ఎందుకంటే గ్రీక్ భాష అనేది క్రీస్తు శకం నాటి నుంచి చాలా సంవత్సరాల దాకా కూడా గ్రీక్, ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా ఎలాగైతే ఇంగ్లీష్ భాష ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఆ టైంలో గ్రీక్ భాష కూడా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. గ్రీక్ లాంగ్వేజ్ మీరు అశోకుడి స్తూపాల మీద చూడొచ్చు, శిలాశాసనాల మీద చూడొచ్చు. గ్రీక్ భాషని మీరు ఇలాంటి కాయిన్స్ మీద చూడొచ్చు. మళ్ళీ అట్ ద సేమ్ టైం గ్రీక్ భాష మనకి రోమా సామ్రాజ్యంలోనే కాకుండా యెరూషలేం దాకా కూడా చూడొచ్చు. సో గ్రీకు రాజ్యం అంత పెద్దగా ఆ సమయంలో విస్తారం అయి ఉంది కాబట్టి కామన్ లాంగ్వేజ్ గ్రీక్ లాంగ్వేజ్. సో కనిష్క స్టాండింగ్ క్లాడ్, ఇక్కడ కనిష్క నిలబడి ఉన్నాడు కండి. కనిష్క స్టాండింగ్ క్లాడ్ ఇన్ హెవీ కుషాన్ కోట్, ఒక పెద్ద కుషాన కోట్ వేసుకున్నాడు చూడండి, కుషాన్ కోట్ అండ్ లాంగ్ బూట్స్ కూడా వేసుకున్నాడు. ఫ్లేమ్స్ ఎమాన్సిపేటింగ్ ఫ్రమ్ షోల్డర్స్, హోల్డింగ్ అ స్టాండర్డ్ ఇన్ హిస్ లెఫ్ట్ హ్యాండ్, స్టాండర్డ్ పట్టుకున్నాడు. అండ్ మేకింగ్ ద సాక్రిఫైస్ ఓవర్ అన్ ఆల్టర్. ఇక్కడ బలిపీఠం దగ్గర ఏదో సాక్రిఫైస్ చేస్తున్నాడు. గ్రీక్ లెజెండ్, ఇక్కడ గ్రీక్ లెజెండ్ లో ఏమని రాసిందంటే బాసిలియాన్ కనిష్కోయ్ అని రాసింటది. బాసిలియాన్ కనిష్కోయ్ అంటే దాని అర్థం ఏంటంటే కింగ్ ఆఫ్ కింగ్స్ కనిష్క. కాయిన్ ఆఫ్, దిస్ ఈస్ ద కాయిన్ ఆఫ్
కింగ్ ఆఫ్ కింగ్స్ కనిష్క అని. ఇంకా రివర్స్ లోకి చూస్తే ఏమో ఇక్కడ హీలియోస్ చెప్పాను కదండి, హీలియోస్ నిలబడి వాళ్ళ దేవత ఇది ఉంటుంది. సో ఇండియాలో ఫస్ట్ మొట్టమొదటి కాయిన్ క్రీస్తు శకం 120 కన్నా ముందు ఇండియాలో అసలుకి బంగారు నాణ్యం అనేది లేదు. లేదు మీరు అబద్ధాలు చెప్తున్నారు, మీరు క్రైస్తవులు అబద్ధాలు చెప్తున్నారు, మా రాముని తప్పుపడటానికి లేకపోతే మా రామాయణాన్ని తప్పుపడటానికి మీరు ఇవన్నీ చూపిస్తున్నారు అని కొంతమంది అంటారు. పర్వాలేదు, సత్యాన్ని ఎవ్వరు డిఫెండ్ చేయనక్కర్లేదు, సత్యాన్ని ఎవ్వరు డిఫెండ్ చేయనక్కర్లేదు. సత్యానికి ఉన్న పవర్ అది ఏంటంటే సత్యము తనని తాను డిఫెండ్ చేసుకుంటది. ట్రూత్ డిఫెన్స్ ఇట్ సెల్ఫ్, ట్రూత్ ఇట్ సెల్ఫ్ డిఫెన్స్ ఇట్ సెల్ఫ్, ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఆల్వేస్ డిఫెన్స్, అది డిఫెండ్ చేసుకుంటుంది దాన్ని. సో ఇక్కడ ఈ ఆర్టికల్ చూద్దాం. కనిష్క ద కుషాన్, రోమన్ దినారి. మనం ఇందాక ఏం చూసాము, రోమన్ దినారి. మనకి లూకాసు వార్త 20వ అధ్యాయంలో ప్రసాద్ గారు, తిరుపతి ప్రసాద్ గారు స్టక్ అయింది. హలో తిరుపతి ప్రసాద్ గారు. బ్రదర్ చెప్పండి. మనకి లూకాసు వార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక కాయిన్ ని చూపిమంటాడు. దాని పేరేంటి సార్? కైసర్కి చెందినవి కైసర్కి ఇవ్వమని, అదే దేవునికి చెందినవి దేవునికి ఇవ్వమని. దాని పేరు దీనారమే కదా సార్? దీనారం, అవును. సో ఇక్కడ ఇండియాలో ఇంట్రడ్యూస్ అయిన ఫస్ట్ కాయిన్ కూడా దీనారమే. ఇండియాలో ఇంట్రడ్యూస్ అయిన ఫస్ట్ గోల్డ్ కాయిన్ కూడా దీనారమే. రోమన్ దీనారే వేర్ ద ఫస్ట్ గోల్డ్ కాయిన్స్ టు అపియర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఫస్ట్ గోల్డ్ కాయిన్స్ అసలు అపియర్ అయింది దీనారం రూపంలోనే, విచ్ హ్యాడ్ ఓన్లీ సీన్ కాపర్ అండ్ సిల్వర్ కాయిన్స్ సో ఫార్. అప్పటిదాకా క్రీస్తు శకం 120 దాకా సిల్వర్ లేకపోతే కాపర్ కాయిన్స్ మాత్రమే ఇండియాలో ఉండేవి. దో ఆఫ్ కోర్స్ గోల్డ్ జ్యువెలరీ హ్యాడ్ బీన్ అరౌండ్ ఫర్ ఏజెస్. గోల్డ్ జ్యువెలరీ ఉంది కాదనట్లే, కానీ గోల్డ్ ని కాయిన్స్ రూపంలో చేయాలనే ఐడియా అప్పటిదాకా లేదు. సూన్ ద ఇండియన్ రూలర్స్, అప్పటి నుంచి ఇండియన్ రూలర్స్ ఆఫ్ ద డే కాపీడ్ ద ఐడియా అండ్ గోల్డ్ కాయిన్స్ వేర్ మింటెడ్ ఇన్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం. ఎప్పుడు? కుషాన్ పీరియడ్స్ తర్వాత. Who were these rulers? They were called the Kushans. Kushans తెచ్చారు ఫస్ట్ దీనారాన్ని ఇండియాలోకి. అండ్ ఇండో-యూరోపియన్ ట్రైబ్ who had long roamed the Asian steppes. రైట్ అండి. ఎప్పుడు తెచ్చారు? ఫస్ట్ సెంచరీ ఏడి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ సెంచరీ ఏడీలో తెచ్చారు. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం వెనక్కి వెళ్తే ఇది చూద్దాం. వేదములలో నిష్ఠాతులైన ఆ బ్రాహ్మణులు ఇట్లు చెప్పగా దశరథుడు వారికి 10 లక్షల గోవులను, 100 కోట్ల బంగారు నాణములను, 400 కోట్ల వెండి నాణములు ఇచ్చెను అని ఉంది. మరి ప్రసాద్ గారు మీరేం చెప్తారు? చిన్న డౌట్ మీకే ఇస్తున్నాను సార్, మీరేం చెప్తారు దీని మీద సార్? ఇప్పుడు త్రేతాయుగం అంటే ప్రారంభ కాలము, మామూలుగా ఈ లెక్క ప్రకారం. ఈ ప్రారంభ కాలములో మరి కోట్ల బంగారు నాణ్యాలు ఎవరు తయారు చేశారు? వీళ్ళకి బంగారు నాణాలు వాళ్ళకి ఇయడానికి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? బంగారం కనిపెట్టబడింది ఈ మధ్య, అంటే క్రీస్తు శకంలో నాకు తెలిసి. ఆ కాయిన్స్ తయారు చేసింది క్రీస్తు శకంలో అని ఇందాక మీరు స్పష్టంగా చూపించారు. వీటిని బట్టి ఆలోచిస్తే బ్రదరు, ఈ బంగారు కాయిన్స్ ఒకటి, ఇందాక మీరు చూపించారు కదా గ్రీకు లాంగ్వేజ్ ఒకటి, ఇవన్నీ కూడా బైబిల్లో నుంచి ఇక్కడ అరువు తెచ్చుకున్నట్లు అనిపిస్తుంది. అంతేగాని వీళ్ళు కల్పించింది కాదు ఇది. ఇంకా మనం చూసుకున్నట్లయితే సంస్కృత లిపి వచ్చింది కూడా క్రీస్తు శకంలోనే అని మనకు అర్థం అవుతుంది చరిత్రను బట్టి పరిశీలిస్తే. అంటే టోటల్ గా బైబిల్లో ఏదైతే చెప్పబడిందో అదే వాస్తవం లాగా ఉంది. అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా అరువు తెచ్చుకున్నారు, లేదంటే కాపీ కొట్టారు అని స్పష్టంగా అర్థం అవుతుంది బ్రదర్ ఈ వివరణ బట్టి. నిజంగా చాలా రీసెర్చ్ చేశారు, చాలా డీప్ గా రీసెర్చ్ చేశారు. నా బ్యాడ్ లక్ ఏంటంటే పవర్ పోయింది, లేకపోతే ఫస్ట్ నుంచి ఇంకా బాగుండేది. దేవుడి దయ వల్ల ఇప్పటికైనా పవర్ వచ్చింది. ఓకే బ్రదర్, కంటిన్యూ చేయండి. ఇవన్నీ కూడా అసలు నమ్మడానికి నమ్మశక్యంగా లేవు అసలు. వీళ్ళ గ్రంథాలు చెప్పుకున్నవన్నీ కూడా ఇందాక నుంచి మీరు చెప్పారు కదా, కాంబోజా, యవన, శకులు, వీళ్ళందరూ కూడా త్రేతాయుగంలో ఎప్పుడు ఎందుకున్నారు అసలు ఉండే అవకాశం లేదు. వీళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో ఉన్న వాళ్ళు అయితే ఎప్పుడో త్రేతాయుగంలో
ఎంత ఆలోచించినా కూడా యవనులు, సకులు, కాంబోజులు ఈ త్రేతాయుగంలో ఫిట్ అవ్వట్లేదు. వాళ్ళే కాదు, ఈ రాముడిని ఇంక ఎక్కడ ఇరికించాలనేది నాకు కూడా అర్థం కావట్లే. ఇవన్నీ కూడా కల్పితాలు బ్రదర్, కల్పితాలు. ఓకే బ్రదర్, ముందుకెళ్తాం. మీ పాయింట్స్ ఇంకేమైనా చెప్తారా? కంటిన్యూ చేయండి, చెప్తాను, మళ్ళీ కంటిన్యూ చేయండి. సో ఇక్కడ దాకా మనం వచ్చాము. అయితే ఇప్పటిదాకా నేను చెప్పినవి మీరు నమ్మే అవసరం లేదు. ఏది కనిష్కుడు కుషాన్ ఎంపైర్ కి తెచ్చిన కుషాన్ ఎంపైర్ నుంచి వచ్చిన కనిష్కుడు ఇండియాలో ఫస్ట్ టైం 127 తెచ్చాడు అనే విషయం మీరు నమ్మే అవసరం లేదు. మిమ్మల్ని నమ్మించాలి, ఎందుకంటే నిజం చెప్తున్నారు. నిజం చెప్పినప్పుడు ఆధారాలు దానికంతటా అవే బయటకు వస్తుంటాయి. సో నాకు డౌట్ వచ్చింది, అవునా ఇదేంటి ఇండియాలో క్రీస్తు శకం 120వ సంవత్సరం దాకా రోమన్ లాంగ్వేజ్ లో మన రోమన్ దినారి గ్రీక్ లాంగ్వేజ్ లో రాసి ఉన్న గోల్డ్ కాయిన్ కన్నా ముందు ఇండియాలో గోల్డ్ కాయిన్స్ లేవా అని చెప్పి నేను రీసెర్చ్ ఇక మొదలుపెట్టి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చదవడం జరిగింది. ఆ బుక్ పేరే ఇది, క్యాటలాగ్ ఆఫ్ ద కాయిన్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. క్యాటలాగ్ ఆఫ్ ద కాయిన్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. ఇది చాలా పాత బుక్ అండి. ఇందులో ఒక సెక్షన్ ఉంటుంది, ఆ సెక్షన్ పేరు అయోధ్య. అయోధ్య అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఆ అయోధ్య లేకపోతే కోసల అనే ఒక సెక్షన్ ఉంటుంది. కోసలలో అయోధ్యలో మనకి కోసల రాజ్యంలో ఉన్న అయోధ్యలో కొన్ని కాయిన్స్ దొరికినాయి. అవి ఏం కాయిన్స్ దొరికినాయి అని చెప్పి ఈ బుక్ లో నేను వెతికి తర్వాత ఈ బుక్ రెఫరెన్స్ ప్రకారం ఇంకా డీప్ గా వెళ్ళి రీసెర్చ్ చేసి చూస్తే నాకు దొరికింది ఇది. పురావస్తు శాఖకి అయోధ్యలో లభ్యమైన నాణెములు క్రీస్తు పూర్వం 184 నుంచి 170 అంటే క్రీస్తు పూర్వం 184 నుంచి 75 దాకే ఉన్న ఈ సిల్వర్ కాయిన్స్ దొరికినాయి. కానీ గోల్డ్ కాయిన్స్ అసలు అయోధ్యలో కానీ కోసల రాజ్యంలో కానీ ఇక్కడ పురావస్తు శాఖకి అసలుకి ఎలాంటి గోల్డ్ కాయిన్ అనేది దొరకలేదు. అసలు గోల్డ్ కాయిన్ అనేది మొత్తం ఇండియాలో 120 AD క్రీస్తు శకం 120 కన్నా ముందు అసలుకి గోల్డ్ కాయిన్ అనేదే లేదు ఇండియాలో. ఇక్కడ కోశల కర్షాపన కాయిన్స్ ఇవి. ఈ కాయిన్ ఎవరివి? శుంగరాజ్యానికి చెందిన వాళ్ళే. శుంగరాజుల నాణ్యములు ఇవి. ఈ శుంగరాజులు వాళ్ళ నాణ్యాలు ఎప్పటి నుంచి ఎప్పటి దాకా చలామణి అయినవి? క్రీస్తు పూర్వం యేసుక్రీస్తు పుట్టే జస్ట్ 184 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు జస్ట్ ఇంకా 75 సంవత్సరాల తర్వాత పుడతాడనగా ఆ టైంలో ఉన్న కాయిన్సే. మళ్ళీ దీని మీద ఒక రాతపూర్వకంగా ఏమి లేదు, ఎందుకంటే లిపి లేదు ఆ టైం అప్పుడు. అది ఇంకా పెద్ద టాపిక్. ఆ పెద్ద టాపిక్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకోసారి లిపి అనే టాపిక్, అది కూడా ఇలాగే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మిమ్మల్ని హిస్టరీలోకి తీసుకెళ్తాను. హిస్టరీలో ఎన్నో ప్లేసెస్ చూపిస్తాను, ఎన్నో కాయిన్స్ చూపిస్తాను, ఎన్నో లిపిలు చూపిస్తాను. రకరకాల పాలి, కరోష్ఠి, బ్రహ్మి అండ్ శారదా లిపి, ఈ లిపిలు ఇవన్నీ చూపించి ఒక కన్క్లూజన్ కి తీసుకొచ్చే ఆ టాపిక్ వేరు కాబట్టి నేను ఇక్కడ లిపి జోలికి వెళ్ళట్లేదండి. నెక్స్ట్, ఇప్పుడు నాకు ఇందులో అర్థమైన పాయింట్స్ సార్ మీరు చదవండి సార్. చరిత్రలో పురావస్తు శాఖ దగ్గర మరియు తవ్వకాలలో క్రీస్తు శకము 120 సంవత్సరాలకి పూర్వం దొరకని ఆ బంగారు నాణ్యములు వాల్మీకి రామాయణంలో త్రేతాయుగంలో ఉండడం గమనార్హం. నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది, క్రీస్తు శకంలో ఉన్న బంగారు నాణ్యాలు త్రేతాయుగంలోకి ఎలా వచ్చినాయి? తర్వాత రెండవది 101 కోటి బంగారు నాణ్యాలు, 400 కోట్ల వెండి నాణ్యములు, ఒక్క నాణ్యం కూడా ఇప్పటిదాకా ఎవరికి దొరకపోవడం విచారకరం. అసలు ఉంటే కదా బ్రదర్ దొరకడానికి. ఇవన్నీ కల్పితాలు, రాసుకున్నారు అంతే. తర్వాత 10 లక్షల గోవులు అంటే అది దేవుడికే తెలియాలి. అది తీసుకున్న వ్యక్తులు ఎవరు? ఈ 10 లక్షల గోవుల్ని ఆ వ్యక్తులు ఏం చేసుకుంటున్నారు? ఈ 101 కోటి బంగారు నాణ్యాలు ఆ వ్యక్తులు తింటారా బ్రదరు? అన్నమా ఇది తినడానికి? బంగారు నాణ్యాలు అసలు మోయడానికి అసలు వెయిట్ ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించారా? ఒక నాణ్యము ఎంత వెయిట్ ఉంటుంది? ఈ 101 కోటి బంగారు నాణ్యాలు
400 కోట్లు వెండి నాణేలు ఎంత వెయిట్ ఉంటుంది, వీటిని మోసుకోపోవాలంటే ఎంత ఇటువంటి వాహనాలు వెహికల్స్ కావాలి, అసలు ఆ రోజుల్లో అవన్నీ ఉన్నాయా, ఇవన్నీ ఆలోచిస్తే జేసీబీ తోటి ఎత్తిచ్చారేమో సార్. నిజం అట్లా అనిపిస్తుంది. జేసీబీలు యంత్రాలు, మీరు వాల్మీకి రామాయణంలో కూడా యంత్రాలు వాడారంట వారధిని కట్టేదానికి. ఎక్కడి నుంచి వచ్చాయో మరి. అసలు అంత టెక్నాలజీ అప్పుడు ఎక్కడిది లేదు. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ఇవన్నీ కల్పిత కట్టుకథలు అని చెప్పి స్పష్టంగా అవుతుంది, అర్థమైపోతుంది ఈజీగా. అలాగే మనం వాల్మీకి రామాయణం యుద్ధకాండ 22వ అధ్యాయంలో ఐ థింక్ 58వ శ్లోకం ఏదో, నాకు ఐ డోంట్ రిమెంబర్ పర్ఫెక్ట్లీ, కానీ 52వ అధ్యాయంలో నాకు మంచి గుర్తుంది. సముద్రం అంటే 52వ సర్గలో సముద్రానికి వెళ్ళి నేను బాణం వేసేస్తాను, దారి ఇవ్వట్లేదు, నాకు వారధి కట్టాలి అది ఇది అన్నప్పుడు సముద్రానికి భయం పుట్టి సముద్రం మాట్లాడుతుంది శ్రీరాముల వారితో. మాట్లాడినప్పుడు వీళ్ళు సరే మీరు ఒక బ్రిడ్జ్ కట్టుకోండి నా మీద అన్నప్పుడు వీళ్ళు బ్రిడ్జ్ కట్టడం మొదలు పెడితే ఏనుగంత సైజులో ఉన్న పెద్ద పెద్ద కొండల్ని వీళ్ళు వానరులు యంత్రములతో లాగెను అని ఉంటుంది. అదే మరి అప్పుడులో జేసీబీలు కూడా ఉన్నాయంటారు. మరి థ్యాంక్ గాడ్ ఇంకా జేసీబీ కంపెనీ రాలేదు, లేకపోతే అది కూడా రాసేసేవాళ్ళు. రాసేస్తారండి, ఏమైనా రాసేస్తారు. ఒకటి వీళ్ళు నమ్మడం, మరి దాన్ని నమ్మడం వీళ్ళు ఎవరు, ఇప్పుడున్న మన అపర మేధావులు ఉంటారు కదా, ఈ బొక్కల డాక్టరు, దీన్ని మళ్ళీ కవర్ చేసుకోవడం. నేను ఈ ఛానల్ పెట్టిన కొత్తలో బ్రదరు, స్టార్టింగ్ లో ఛానల్ పెట్టిన సంవత్సరానికి ఏమో రామాయణం చదివేశాను. రామాయణం చదివేసి బొక్కల డాక్టర్ని అడిగాను. నా ఛానల్ ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంది, ఆ వీడియోలు 5 ప్రశ్నలు అడిగాను. ఈ బొక్కల డాక్టరు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా, మీరు శుభ్రంగా పులిల శ్రీరామచంద్రుడు పుస్తకాలు తర్జుమా చేసిన తర్జుమాలు ఉన్నాయి, అవన్నీ చదవండి, మీ డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి అని చెప్పాడు. ఈయన చెప్పడం రాలా, సైన్స్ కు విరుద్ధంగా ఇన్ని ఉన్నాయండి, ఒక 5 ఉన్నాయండి మీ గ్రంథాల్లో రామాయణంలో, వీటికి సమాధానం చెప్పండి చెప్పి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకపోగా, మీరు ఆ అయ్యగారు తర్జుమా చేసిన తర్జుమాలని శుభ్రంగా చదవండి, మీకు అంత ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్పాడు. అంటే చేత కాదని డైరెక్ట్ గా చెప్పలేక మనల్ని మళ్ళీ చదువు, మేము ఆల్రెడీ చదివేది మేము అడుగుతున్నావా అంటే మళ్ళీ చదవటం ఎవరన్నా చదువుతారు సార్. మనం అధ్యయనం చేసాము, రీసెర్చ్ చేసాము, రాత్రులు పగళ్ళు కూర్చొని ఒక్కొక్క శ్లోకం దాని అర్థం ఏంటి, దానికి అది ఆత్మీయ అర్థమా, అది భౌతికార్థమా, మరి దీనికి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉందా, కొన్ని కాయిన్స్ ఉన్నాయా, ఆయా మ్యాప్స్ ఏం చెప్తున్నాయి, హిస్టరీలో కూర్చుంటుందా, ఇవన్నీ మనం అధ్యయనం చేసి కానీ కదా మనం ప్రశ్నించాం. నిజంగా ఈ మాటను కూడా మనం యాడ్ చేయాలి లైవ్ పూర్వకంగా. నా మటుకు నేనైతే మన లైవ్ లో ఎలాగో మీరు చేస్తున్నారు, నేను పర్సనల్ గా చేసే వీడియోలో కూడా, నేను పర్సనల్ గా కౌంటర్ ఇచ్చే వీడియోలో కూడా ఈ మాట మాట్లాడితే మనకు తిరిగి ఏ కౌంటర్ వస్తుంది, ఆ కౌంటర్ని మనం ఎలా డిఫెండ్ చేయాలి, వాడు అంటే అవతల వ్యక్తి ఏ విధంగా మాట్లాడతారో కూడా ముందు నేను ఊహించుకుంటా. ముందు నేను దాన్ని మైండ్ లో పెట్టుకొని మాట్లాడతా ఒక మాట. అవతల వ్యక్తి ఇక మాట్లాడలేడు లేడు కదరా అనుకుంటేనే నేను మాట్లాడతాను. అంటే తర్వాత మన బైబిల్లో చెప్పినట్లు భావార్థం ఒకటి ఉంది, ఆత్మీయార్థం ఒకటి ఉంది, అక్షరార్థం ఒకటి ఉంది. ఈ లెక్కలో కూడా మన బైబిల్ని ఏ దృష్టితో చూస్తామో వీళ్ళ గ్రంథాల్లో మనం మాట్లాడే విషయాలు కూడా ఆ విధంగానే ఆలోచిస్తారు. ఆలోచించి ఆ తర్వాత ఇది అక్షరార్థమే అని కన్ఫర్మ్ అయిన తర్వాత, అది నిజంగా ఆత్మీయార్థం కాదని తెలిసిన తర్వాత దాని గురించి మాట్లాడతారు. తర్వాత ఆత్మీయ అర్థం కూడా కొన్ని వచ్చేవి ఉన్నాయి. ఆత్మీయ అర్థం ఆ కోణంలో కూడా ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఇది సూట్ అవుద్ది అని ఆలోచించి, ఆ తర్వాత సైన్స్ కి ఇది ఏ విధంగా మ్యాచ్ అవుతుంది అని ఆ కోణంలో ఆలోచించి, ఆ తర్వాత మనం ఏదైనా ఒక ప్రెజెంటేషన్ ముందు పెడతాం. చూస్తున్న వీక్షకులారా మీరు కూడా గమనించండి, ఏదో చదివేసి మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు. మీరు గమనించినట్లయితే మన ఛానల్లో మనం చేసే వీడియోలకి రీకౌంటర్ వీడియోలు చాలా తక్కువ వస్తాయి. చాలా తక్కువ అంటే చాలా తక్కువ. అసలు ఆ పనికి మనలో కొంతమంది తప్పితే, బూతులు మాట్లాడే వాళ్ళు తప్పితే, సబ్జెక్ట్ పరంగా మనల్ని ఎదుర్కొనే వాళ్ళు ఇంతవరకు లేరంటే మీరే చూసుకోండి, ఒకసారి పరిశీలించండి మీరు కూడా. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అలాగా మనం అన్ని కోణాల్లో ఆలోచించి అది తప్పు అని తెలిసినాకనే మీకు సమాజం దృష్టికి తీసుకొస్తుంది. అది బ్రదర్.
అంటే ఆపరేట్ చేసుకుంటూ మాట్లాడాలి కదా. అవును. నెక్స్ట్, ఇది బంపర్ అండి. అసలు ఇది ఎంతటి బంపర్ అంటే ఒక 5-10 నిమిషాలు ఎక్కువ టైం అయినా కూడా చూస్తున్న వీక్షకురారా, ప్లీజ్ ఇది మీకోసమే, ఎక్స్క్లూజివ్లీ ఇది మీకోసమే, మా కోసం కాదు. మేము చదివాము, మేము రీసెర్చ్ చేసాం, రాత్రులు పగళ్ళు అసలు ఏమేవో బుక్కులు కొనుక్కొని పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకొని చదివి రీసెర్చ్ చేసి నోట్స్ రాసుకొని పాయింట్స్ రాసుకొని అలా ఆల్రెడీ. కానీ ఇక్కడ ఈ పాయింట్ కూడా ఇందాకటి నుంచి మీరు ఎంత ఇంట్రెస్ట్ గా విన్నారో ఈ పాయింట్ మీకు డబుల్ ఇంట్రెస్ట్ గా మీకు ఈ పాయింట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూడండి, క్వశ్చన్ నంబర్ 4. వాల్మీకి రామాయణంలో, సార్ మీరు చదవండి సార్. వాల్మీకి రామాయణంలో గౌతమ బుద్ధుడి ప్రస్తావన మరియు చార్వాకుల ప్రస్తావన ఎందుకు వచ్చింది? గౌతమ బుద్ధుడి గురించి వాల్మీకి రామాయణంలో చెప్పబడింది. గౌతమ బుద్ధుడు ఎప్పటి వాడు? క్రీస్తు పూర్వం తర్వాత క్రీస్తు శకంలో ఉన్న వ్యక్తి. ఈ మధ్య 450 సార్. 50 హిస్టారియన్స్ కి కూడా ఎవరికి తెలియదు గౌతమ బుద్ధుడు పర్ఫెక్ట్ గా ఏ రోజు పుట్టారు. రైట్ సార్. ఒక 20 ఇయర్స్ తీసుకొని ఒక 20 ఇయర్స్ ఇటు అటుగా తీసుకొని రఫ్లీ 450 బీసీ అంటారు. క్రీస్తు పూర్వము 450 బీసీలో ఉన్న వ్యక్తి త్రేతాయుగంలో ఏం చేస్తున్నాడు? ఈ రామాయణంలో ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఈ రాముడు ఈ బుద్ధుడితో మాట్లాడాడంటే ఇది మనకి కాదు. ఈ బుద్ధుడితో రాముడు మాట్లాడాడంటే ఇవన్నీ కూడా మొన్న ఈ మధ్య కాలంలో క్రీస్తు పూర్వం గౌతమ బుద్ధుడు పుట్టిన తర్వాత రాసుకున్నారని అర్థం అయిపోతుంది. గౌతమ బుద్ధుడు పుట్టిన తర్వాత రాముడు ఉన్నాడంటే రాముడు ఎక్కడ ఉన్నాడు? వీళ్ళ లెక్క ప్రకారం కొన్ని కోట్ల లక్షల సంవత్సరాలు చెప్తున్నారు కదా. మరి అప్పుడు కోట్ల లక్షల సంవత్సరాల క్రితం ఉన్న రాముడు క్రీస్తు పూర్వం 450లో పుట్టిన గౌతమ బుద్ధుడితో ఎలా మాట్లాడతాడు? ఇవన్నీ కూడా కట్టుకథలు, కల్పితాలు బ్రదర్. కానీ కంటిన్యూ చేయండి. చదవండి సార్. వాల్మీకి రామాయణము అయోధ్యకాండము సర్గ 109. ఇక్కడ భావం నేను చదువుతున్నాను. చెడు మార్గమునందు ప్రవర్తించున్న బుద్ధి కలవాడవు, ఈ విధమైన ఆలోచనలతో సంచరించున్న నాస్తికుడవు, ధర్మ మార్గము నుండి. సార్ ఒక్క నిమిషం. హలో సార్. చెప్పండి. ఏంది బొక్కల డాక్టర్ ఛానల్ పేరు చదువుతున్నారేంటి? నాకు కూడా అది అనిపించింది. ధర్మ మార్గము నుండి చ్యుతుడవు అయిన నిన్ను చేరదీసి మా తండ్రి గారిని నేను నిందించున్నాను. బుద్ధుడు చోరుని వంటి వాడు, అతడు నాస్తికుడిని తెలుసుకును, అందుచే అతడు ప్రజలకు శంకాపాత్రుడు. పండితుడు ఎన్నడూ నాస్తికుడితో సంబంధము ఉంచుకొని రాదు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ బుద్ధుడు ఎటువంటి వాడో శ్రీరాముడు చెప్తున్నాడు. మా నాయన నిన్ను చేరదీసినందుకు నేను మా నాన్నగారిని నిందిస్తున్నాను, ఇలాంటి వాళ్ళని అసలు చేరదీయకూడదు. ఎందుకంటే నువ్వు బుద్ధి కలవాడు, ఈ విధమైన ఆలోచన సంచరించు నాస్తికుడు ధర్మ మార్గము నుండి తప్పిన వాడవు, కాబట్టి నిన్ను చేరదీసేందుకు మా నాన్న నేను నిందిస్తున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాడు రాముడు. మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ రిఫరెన్స్ యొక్క కాంటెక్స్ట్ గురించి నేను 2 నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను చూస్తున్న ప్రేక్షకులారా. ఈ రిఫరెన్స్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ చిత్రకూటం అనే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ తను ఉంటున్నప్పుడు వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 91వ సర్గలో ఈ భరతుడు మన భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్ళి రాముడు ఎక్కడున్నారో చెప్పండి అది అంటే, సరే మొత్తం అక్కడ ఒక పెద్ద సైన్యము, ఎంతో మంది ఋషులు, మునులు, మళ్ళీ 3 తల్లులు కదా, ఈ 3 తల్లులు వీళ్ళందరినీ తీసుకొని రాముడిని ఎత్తుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. 106వ సర్గ దగ్గరకు వచ్చేసరికి భరతుడుకి రాముడు దొరుకుతాడు. అక్కడ దొరికిన తర్వాత, అన్న రా ప్లీజ్ వచ్చి మళ్ళీ నువ్వు రాజు అయిపో, నాన్న చనిపోయాడు, దశరథ మహారాజు చనిపోయారు, ఇంకా పెద్ద కొడుకే రాజు అవ్వాలి కదా, రా అది ఇది అంటే రాడు. అప్పుడు 108వ సర్గలో ఏమవుతుందంటే, భరతుడితో పాటు ఉన్న ఒక జాబాల మహర్షి అనే ఒక మహర్షి, సత్యకామ జాబాల అని కూడా అంటారు, జాబాల మహర్షి ఈ జాబాల అంటే జాబాలపూర్ నుంచి జబల్పూర్ వచ్చింది. మనకి మధ్యప్రదేశ్ లో ఛత్తీస్గఢ్ లో ఉండేది కదండి జబల్పూర్.
మన ఛత్తీస్గఢ్ లోని ఈ జాబాల నుంచి జబల్పూర్. సో వీళ్ళు చెప్పడం ఏంటంటే ఆ ప్రాంతంలోనే అప్పుడు రాముడు వారు కూడా ఉన్నారని. ఈయన ఏం చెప్తాడంటే 108వ సర్గలో మొత్తం బౌద్ధ మతం గురించి రాముల వారికి చెప్తాడు. ఆయన మీ నాన్న చనిపోయాడు కదా, ఇప్పుడు నువ్వు వనవాసం చేసే అవసరం లేదు, నువ్వు ప్రామిస్ చేసింది ఎవరికి? మీ ఫాదర్ కి. ఇప్పుడు మీ ఫాదరే బతికలేరు, మీ ఫాదరే బతికలేనప్పుడు ఇంకా ప్రామిస్ కూడా పోయింది కదా, వచ్చేసే ఎవరు తండ్రి ఎవరు కొడుకు, ఈ పునర్జన్మలు అవి ఇవి ఏముండవు, నువ్వు వచ్చేసి రాజు అయిపో, ఇవన్నీ వేస్ట్ అవి ఇవి అని మాట్లాడితే రాముడికి కోపం వచ్చి, ఈయన జాబాల మహర్షి ఎవరు? ఈ జాబాల మహర్షి అని ఆయన బుద్ధిస్ట్ మాంక్, అంటే బుద్ధిస్ట్ బౌద్ధ సన్యాసి దశరథుడి దగ్గర ఉన్నాడు అని వీళ్ళు రాస్తున్నారు. ఈ బౌద్ధ మహర్షి ఈ శ్రీరాముల వారికి బౌద్ధిజం గురించి చెప్పినట్టుగా ఉంది. అందుకని దశరథుడిని రాముల వారు తిడుతున్నారు. చూడండి ఏమని తిడుతున్నా అంటే, నువ్వు బుద్ధిస్ట్ మతానికి చెందిన ఒక సన్యాసివి కదా, బుద్ధ మత సన్యాసివి, నువ్వు ఇట్లాంటి దొంగ బుద్ధితోటి ఉన్నావు, అయినా కూడా మా నాన్న నువ్వు బుద్ధ మతస్థుడు అయినప్పటికీ మా నాన్న ఆయన నిన్ను ఆయన దగ్గర చేర్చుకున్నాడు కదా, అందుకు నేను ఆయనని నిందిస్తున్నాను అని అన్నాడు. కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మాత్రమే పెట్టాను. నిందామ్యహం కర్మపితు కృతం తత్ యస్తామ గృహార్ణ ద్విషమస్థ బుద్ధిం, అంటే మంచి బుద్ధి లేదు నీకు అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ 33 చెడు మార్గమునందు ప్రవర్తించుచున్న బుద్ధి కలవాడవు, చెడు మార్గమునందు ప్రవర్తించుచున్న బుద్ధి కలవాడవు, ఈ విధమైన ఆలోచనలతో, ఏ విధమైన ఆలోచనలతో? బుద్ధిస్ట్ థియాలజీ ఉన్న ఈ విధమైన ఆలోచనతో సంచరించున్న నాస్తికుడవు. ఎందుకంటే బౌద్ధులు దేవుడిని నమ్మరు, దేవుడు లేడు అని అంటారు. ధర్మ మార్గము నుండి చూతుడవు, అంటే సైడ్కి వచ్చేసావు, అంటే ధర్మ మార్గం భాస్కర్ రావు ఛానల్ నువ్వు చూడలేదు, చూతుడు అయిపోయావు. అయినా నిన్ను చేరదీసిన మా తండ్రి గారిని నేను నిందించుచున్నాను అని దశరథుల వారిని ఈయన రాముల వారు దూషిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. నెక్స్ట్ ఇదే 34 చూస్తే ఇక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు, బుద్ధుడు చోరుని వంటి వాడు, యదాహి చోరా, యదా అంటే జస్ట్ లైక్ చోర్, జస్ట్ లైక్ దొంగ, యదాహి చోర స తదాహి బుద్ధ, బుద్ధుడు కూడా అలాంటి చోరుడే. ఇక్కడ బుద్ధుడు గురించి చెప్పట్లేదండి, ఒక ఆలోచన శైలి గురించి, ఒక ఆలోచన విధానాన్ని గురించి, లేకపోతే ఒక పర్టికులర్ కల్ట్ గురించి మాట్లాడుతున్నారు అని అంటే దే కెన్ కంఫర్ట్ డిబేట్. ఎందుకంటే ఇక్కడ శ్లోకంలో కూడా క్లియర్ గా ఉంది, యదాహి చోర స తదాహి బుద్ధ, బుద్ధుడు చోరును వంటి వాడు, అతడు నాస్తికుడని తెలుసుకొనుము, అందుచే అతడు ప్రజలకు శంకాపాత్రుడు, అంటే శంకాలో పెడుతున్నా, అంటే దేవుడు ఉన్నాడా లేడా అని. పండితుడు ఎన్నడూ నాస్తికునితో సంబంధం ఉంచుకొని రాదు. అంటే ఇక్కడ ఒక పాయింట్, ఒక మాట యాడ్ చేస్తాను కదా, చెప్పండి సార్. ఒకవేళ బుద్ధుడు అనే మాట బుద్ధిని గురించి మాట్లాడుతుంది అని చెప్పదలుచుకుంటే, అక్కడ దాని పక్కన చూడండి, అతడు నాస్తికుడని తెలుసుకొనుము అన్నాడు. అతడు అనే పదాన్ని బుద్ధికి ఉపయోగిస్తారా, మనిషికి ఉపయోగిస్తారా? ఆ తర్వాత అందుచేత అతడు ప్రజలకు శంకాపాత్రుడు, పండితుడు ఎన్నడూ నాస్తికునితో సంబంధము ఉంచుకొనరాదు. అది బుద్ధి గురించి చెప్పబడింది. అయితే ఈ పండితుడు అనే వ్యక్తి నాస్తికునితో సంబంధం ఉంచుకొని రాదని ఎందుకు మాట్లాడతారు? ఇక్కడ మాట్లాడుతుంది ఖచ్చితంగా బుద్ధుడి గురించే, బుద్ధిని గురించి కాదు, బుద్ధుడు అనే వ్యక్తి గురించే మాట్లాడుతున్నాడు అని స్పష్టంగా అర్థమవుతుంది. అంతగా ఇంకా క్లారిటీగా అనుకుంటే కౌంటర్ వీడియోలో చేయమని చెప్పండి, మన కౌంటర్ వీడియోలో రీకౌంటర్ ఇచ్చేద్దాం, ఇబ్బంది ఏముంది? ఓకే సార్. ఇప్పుడు మనం గౌతమ బుద్ధుల వారి గురించి 4 వాక్యాలు నేర్చుకుందాం అంతే, ఎందుకంటే సగం ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. గౌతమ బుద్ధుడి చరిత్ర. బుద్ధ వాజ్ అ ఫిలాసఫర్, ఆయన ఫిలాసఫర్, మంచి ఫిలాసఫర్. మెండికాంట్ అంటే భిక్షువు, మెడిటేటర్ అంటే మెడిటేషన్ చేసి యోగా చేసే ఆయన, స్పిరిచువల్ టీచర్ ఆధ్యాత్మిక గురువు, అండ్ రిలీజియస్ లీడర్ అంటే మతాన్ని చెప్పే లీడర్ కూడా. హూ లివ్డ్ ఇన్ ఇండియా 5th to 4th century BCE. He is revered as a founder of world religion of Buddhism, right sir? And worshipped by most Buddhist schools
యాజ్ ద ఎన్లైటెండ్ వన్. ఎన్లైటెండ్ వన్ అంటే సిద్ధార్థ అంటే సిద్ధిని పొందినవాడు అని. హూ ఇస్ బిలీవ్ టు హ్యావ్ ట్రాన్సెండెడ్ కర్మ అండ్ ఎస్కేప్ ద లైఫ్ ఆఫ్. ఇక ఈయన హీ టాట్ ఫర్ అరౌండ్ 45 years, 45 సంవత్సరాల పాటు బౌద్ధిజాన్ని ఆయన స్ప్రెడ్ చేస్తూ జనాలకి బౌద్ధిజం గురించి చెప్తూ ఆయన ఉన్నాడు. దుఃఖానికి మెయిన్ కారణం ఏంటంటే ఆశ పడకూడదు, దేని మీద ఆశ ఉండకూడదు. ఆశ ఉంటేనే మీకు దుఃఖం కలుగుతుందని చెప్పిన ఆ గౌతమ బుద్ధుడు 4th century BC లో ఉన్న ఆ బుద్ధుడు ఇక్కడ మనకి ఈ రిఫరెన్స్ లో కనపడడం అనేది మనకి కొంచెం ఆలోచన. ఇది అసలు ఏది సెట్ అవ్వలేదు. నేను ఇప్పటికి మనం 4 questions అడిగాం. ఏది ఈ మహాజనపదాల్లో చెప్పబడిన ఈ మన సూరసేన, లేకపోతే ఇట్లాంటి రాజ్యాలు ఉన్నాయి కదా సార్, మాద్రక, మత్స్య, ఇట్లాంటి రాజ్యాలు. ఇలాంటి రాజ్యాలు జస్ట్ 2500 సంవత్సరాల క్రితం ఉన్నాయి. మరి అది త్రేతాయుగం ఎలా అయింది? మళ్ళీ యవనులు, సకులు, కాంబోజులు అన్నారు, వాళ్ళు క్రీస్తు శకానికి చెందిన వాళ్ళు. తర్వాత గోల్డ్ కాయిన్స్ అన్నారు, ఆ గోల్డ్ కాయిన్స్ క్రీస్తు శకంలోనే వచ్చింది. మళ్ళీ వాల్మీకి రామాయణంలో మనకి బుద్ధుడు కనబడుతున్నాడు. బుద్ధుడు జస్ట్ 2500 సంవత్సరాల క్రితం ఆయనే. మరి ఈ త్రేతాయుగం అంటే అసలుకి మనం ఏమని కన్సిడర్ చేసుకోవచ్చు ప్రసాద్ గారు? త్రేతాయుగం అంటే ఇంకా 2500 సంవత్సరాల క్రితం అనుకోవాలి. అంటే ఈ త్రేతాయుగం కంటే మన బైబిల్ రాయబడిందని ఒప్పుకోవాలి. త్రేతాయుగం అంటే 2500 సంవత్సరాలు కూడా మనం అనుకోలేము, ఫిట్ అవ్వట్లేదు. ఎందుకంటే మనకి వాల్మీకి రామాయణము ఉత్తరకాండ 42వ సర్గలో మనకు అక్కడ అది సీతామాదాయ హస్తేన మధుమైరేక అని అది ఉంటుంది చూడండి. అది పరిశుద్ధమైన మద్యం, మైరేక మన మద్యం తాగించను. ఆ రిఫరెన్స్ ఎక్కడైతే ఉందో ఆ రిఫరెన్స్ కింద సీత అండ్ రాముడు వీళ్ళిద్దరూ 10,000 సంవత్సరాలు అయోధ్యని పరిపాలించను అని ఉంటది. 10,000 సంవత్సరాలు పరిపాలించను అని రాసి ఉంటది అక్కడ. మరి ఇప్పుడు 2500 సంవత్సరాల క్రితం త్రేతాయుగం అన్నప్పుడు 10,000 సంవత్సరాలు రాముడు అంటే ఇంకా పరిపాలిస్తున్నాడా? 7,500 సంవత్సరాలు అక్కడ డెఫిషియెంట్ వస్తుంది కదా సార్. హిస్టరీకి ఫిట్ అవ్వట్లేదు. మరి దాని గురించి ఏం చెప్తారు సార్? కల్పితాలు బ్రదర్, అన్ని కూడా కల్పితాలు, స్పష్టంగా అర్థమైపోతుంది. దేర్ యు ఆర్ 10,000 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మరి ఎప్పుడో కనీసం 20,000 సంవత్సరాల క్రితం అన్నా ఈ త్రేతాయుగం ఉండాలి, 15,000 సంవత్సరాల క్రితం అన్నా ఉండాలి. కానీ చెప్పబడిన రాజ్యాలు, నాణ్యాలు, మరి ఆ ప్రదేశాలు, ఈ బుద్ధుడు, వీళ్ళందరూ జస్ట్ క్రీస్తు శకానికి, క్రీస్తు పూర్వానికి దగ్గరలోనే, ఆ బార్డర్ లోనే ఉన్నవాళ్ళు. సో ఆ బార్డర్ లో ఉన్న క్రీస్తు శకానికి, క్రీస్తు పూర్వానికి బార్డర్ లో ఉన్న కొన్ని రాజ్యాలని చూస్తూ నా చూపు ఎందుకో శుంగా డైనాసిటీ దగ్గరికి వెళ్ళింది సార్. శుంగులు అని కొంతమంది రాజులు ఉన్నారు. అందులో మెయిన్ రాజు ఆయన పేరు పుష్యమిత్ర శుంగ. ఈ పుష్యమిత్ర శుంగ అనే రాజు బ్రాహ్మణ రాజు, రైట్ సార్? ఇవన్నీ ప్రజలకి డైరెక్ట్ చూపిద్దాం. ఇదిగోండి సార్, బయోగ్రఫీ ఆఫ్ పుష్యమిత్ర శుంగ. ప్రేక్షకులారా, ఒక 10 నిమిషాల్లో మేము అవగొట్టేస్తాము. కొంచెం జాగ్రత్తగా మీరు విన్నట్టయితే మీకు నీళ్ళకి నీళ్లు, పాలకి పాలు వేరు వేరు అయిపోతాయి. చదవండి సార్. కనపడుతుందా సార్? కనిపిస్తుంది అంటారు. శుంగ వంశము క్రీస్తు పూర్వము 185వ సంవత్సరంలో సుమారుగా అశోకుని మరణానికి 50 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేయబడింది. అప్పటి మౌర్య చక్రవర్తి అయిన బృహద్రథుడు తన సైన్యాధిపతి చేతిలో దారుణంగా హత్య చేయబడ్డాడు. ఆ సైన్యాధిపతి పుష్యమిత్ర శుంగుడు. శుంగవంశం వాడు, బ్రాహ్మణుడు. ఇతను సైనిక వందనం స్వీకరిస్తున్న రాజు బృహద్రథుడిని చంపి తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఏది? ఈ బ్రాహ్మణుడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈయన సేనాధిపతి సార్. అయితే మీరు బాహుబలి సినిమా పార్ట్ 2లో ఇంటర్వెల్ సీన్ మీకు గుర్తు ఉండొచ్చు.
అక్కడ రాజుకి గౌరవ వందనం జరుగుతుంటది. అశ్వదళం, ఇంకా అదేంటది, ఏనుగుల దళం, గౌరవ వందనం సమర్పణం అని చెప్తారు కదా. అలాగే ఇక్కడ రాజుకి గౌరవ వందనం చేసి పరేడ్ చేస్తున్నప్పుడు ఆ పరేడ్ లో ఈ సేనాధిపతి బృహద్రథ మౌర్య అనే ఒక ఆఖరి మౌర్య రాజుని ఈ తన సేనాపతి ఆయన బ్రాహ్మణుడైన ఈ పుష్యమిత్ర శుంగుడు ఆయనని కట్టప్పలాగా వెనుక నుండి పొడిచి ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆ రాజు చనిపోయిన తర్వాత ఈయన సింహాసనాన్ని అధిష్ఠించాడు సార్. రాజును చంపి ఈ బ్రాహ్మణుడు ఈ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాడు. పుష్యమిత్ర శుంగుడు 36 సంవత్సరాల పాటు పాలించాడు. ఆ తర్వాత అతని కుమారుడు అగ్నిమిత్ర రాజ్యాధికారం చేపట్టాడు. శుంగ సామ్రాజ్యంలో 10 మంది శుంగ పాలకులు ఉన్నారు. అయితే రాజవంశం యొక్క 2వ రాజు అగ్నిమిత్ర మరణం తర్వాత సామ్రాజ్యం వేగంగా విచ్ఛిన్నమైంది. శాసనాలు, నాణ్యాలు ప్రకారము ఉత్తర మధ్య భారతదేశం యొక్క ప్రాంతాలు చిన్న సామ్రాజ్యాలుగా, నగర రాజ్యాలుగా శుంగ ఆధిపత్యంలో ఉండి స్వతంత్రంగా ఉన్నాయని సూచించబడ్డాయి. ఈ రాజవంశం అనేక విదేశీ శక్తుల, స్వదేశీ శక్తుల రెండింటితోనూ జరిపిన యుద్ధాలకు ప్రసిద్ధి చెందింది. వీరు కళింగ, శాతవాహన రాజవంశం, ఇండో గ్రీకు రాజ్యంతో ఈయన ఎవరితో యుద్ధం చేశాడు సార్ పుష్యమిత్ర శృంగుడు? దొరికిపోయారు. కళింగ, శాతవాహన రాజవంశం, ఇండో గ్రీకు రాజ్యంతో, బహుశా పాంచాల, మధుర రాజులతో పోరాడారు. రైట్. శాతవాహనకి చెందిన గౌతమిపుత్ర శాతకర్ణికి చెందిన ఆ శాతవాహన ఎంపైర్ తో కూడా ఈయన యుద్ధం చేశాడు. రైట్ సార్, యుద్ధం చేశాడు. కూడా ఈయన యుద్ధం చేశాడు. ఎవరు? పుష్యమిత్ర శుంగుడు. బాగా గుర్తుంచుకోవాలి, పుష్యమిత్ర శుంగుడు. ఈయన ప్రబుద్ధుడు అనమాట. ఎంతటి ప్రబుద్ధుడో చూడండి ఇక్కడ. భారతీయ పురాణాల మూలాలు, భవిష్య పురాణం, ప్రతిసర్గ పర్వ వంటివి మౌర్య రాజవంశం తర్వాత బ్రాహ్మణిజం పునరుద్ధరణ, మిలియన్ల మంది బౌద్ధులను చంపడం గురించి వివరిస్తాయి. ఈ సమయంలో చంద్రగుప్త, బిందుసార, అశోక పాలన తర్వాత కన్యాకుబ్జ అత్యుత్తమమైన స్థితిలో ఉన్న బ్రాహ్మణులు అర్బుద అనే పర్వతం పైన యాగం చేశారు. వేద మంత్రాల ప్రభావంతో యజ్ఞం త్యాగం నుండి 4 క్షత్రియులు కనిపించారు. 4 క్షత్రియులు కనిపించారు. వారు అశోకను తమ ఆధీనంలో ఉంచి బౌద్ధులందరినీ సర్వనాశనం చేశారు. అక్కడ 4 మిలియన్ల మంది బౌద్ధులు ఉన్నారని, వారందరూ అసాధారణ ఆయుధాలతో చంపబడ్డారని చెబుతారు. ప్రతిసర్గ పర్వంలో ఉంటుందంట ఇదంతా. పుష్యమిత్ర బుద్ధిస్ట్ రైటింగ్. ఇప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అవతలుడు చూస్తే చెప్తాడు. అవును. పుష్యమిత్ర శుంగ గురించి బుద్ధిస్ట్ టెక్స్ట్ లో, బుద్ధిస్ట్ బుక్స్ లో రాసింది. ఆ బుద్ధిస్ట్ బుక్ పేరే ప్రతిసర్గ పర్వం. ఆ ప్రతిసర్గ పర్వంలో ఈ పుష్యమిత్ర శుంగుడు గురించి ఏం రాశారంటే, కొన్ని లక్షల మంది ఈ బౌద్ధ సన్యాసులని ఈయన చంపిపించాడంట. నెక్స్ట్, పుష్యమిత్ర బ్రాహ్మణిక మతం ఆధిపత్యాన్ని పునరుద్ధరించాడని అశోకుడు నిషేధించిన జంతు బలులను, అంటే యజ్ఞాలు, అంటే అశ్వమేధ యాగం, గోమేధ యాగం, నరమేధ యాగం, రాజసూయ యాగం, ఇందులో ఎలాగూ జంతు బలులు ఉన్నాయి. అలాంటివి వీటిని వద్దన్నాడు అశోకుడు. తిరిగి స్థాపించాడు, ఈయన పునరుద్ధరించాడు. రైట్ సార్. నెక్స్ట్ సార్, మౌర్యుల తర్వాత అధికారానికి వచ్చిన మొదటి ఋష్యమిత్ర శుంగ బౌద్ధులను హింసించారని, ఇది బౌద్ధ మతాన్ని కాశ్మీరు, గాంధార, బాక్ట్రియా వరకు నెట్టివేసింది. బౌద్ధ మత గ్రంథాలైన దివ్యవదన, అశోక వదనంలో బౌద్ధులను హింసించిన వృత్తాంతం వర్ణించబడింది. ప్రాచీన టిబెట్లను చరిత్రకారుడు తారానాథ బౌద్ధులను హింసించడం గురించి రాశారు. పుష్యమిత్ర బౌద్ధ మతాలను తగలబెట్టించి, స్తూపాలను నాశనం చేయించి, బౌద్ధ సన్యాసులను ఊచకోత పోయించాడు. వారి తలలను నరికి
తీసుకుని వచ్చిన వారికి బహుమతులు ప్రకటించాడని కథనాలు ప్రచారం ఉన్నాయి. కానీ కొందరు ఈ కథలను అతిశయోక్తిగా భావిస్తారు. ఓకే, నెక్స్ట్ సార్. పుష్యమిత్ర 4. పుష్యమిత్ర 4 రెట్లు సైన్యాన్ని కలిగి ఉన్నాడు. బౌద్ధ మతాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఆయన కుక్కట మారానికి వెళ్ళాడు. కాబట్టి పుష్యమిత్రుడు రామాలను నాశనం చేశాడు. అక్కడ సన్యాసులను చంపి బయలుదేరాడు. కొంతకాలం తర్వాత ఆయన సకలాకు వచ్చి బౌద్ధ సన్యాసిని తలను ఎవరు తీసుకొచ్చాడో వారికి బహుమతి ఇస్తానని ప్రకటించాడు. దివ్యవదనంలో అశోకవదనం వృత్తాంతం అన్నమాట. అశోకవదన అనేది ద మోస్ట్ ఫేమస్ బుక్ సార్. ఈ అశోకవదన అనే బుక్ లో ఈ పుష్యమిత్ర శృంగ గురించి ఇలా రాసి ఉంది. కాబట్టి ఇంకొంచెం ముందుకెళ్తే ఇదంతా వద్దులేండి, ఇదంతా ఇక ఆయన ఎలా ఇది చేశాడు ఏంటి ఇవన్నీ ఇందులో. భారతీయ పురాణాల మూలాలు, భవిష్య పురాణం, ప్రతిసర్గ పర్వ లాంటివి, మౌర్య రాజవంశం తర్వాత బ్రాహ్మణిజం, ఇవన్నీ ఓకే రైట్. నెక్స్ట్ వెళ్దాం. ఈ పుష్యమిత్ర శృంగుడు చేపించిన కాయిన్స్ అవి మనకు ఎక్కడో దొరకలా, అయోధ్యలోనే కోసలలోనే దొరికినాయి. రైట్ సార్. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. కొన్ని డేంజరస్ క్వశ్చన్స్ అడగబోతున్నాం ఇప్పుడు మనం, విచ్ ఆర్ వెరీ వెరీ డేంజరస్. ఆ డేంజరస్ క్వశ్చన్ ఏంటంటే కన్క్లూజన్ లో వస్తాయి సార్. చదవండి సార్. బౌద్ధ మతాన్ని ఎదుర్కోవడానికి వాల్మీకి రామాయణం ప్రచురించారా? వచ్చిందా డౌట్ సార్? అవును. ఎందుకంటే మనం రామాయణం మొత్తం ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ దాకా చూస్తే అందులో చెప్పిన ప్లేసులు కానీ, నాణ్యాలు కానీ, లేకపోతే ఆయా సందర్భాలు కానీ, ఆ డైలాగ్స్ జరిగిన ఈ డైలాగ్స్ విషయాలు కానీ, ఆ ప్లేసెస్ కానీ, ఇవన్నీ హిస్టారికల్లీ కూర్చోట్లా, సెట్ అవ్వట్లేదు, సింక్ అవ్వట్లేదు, అసలు సెట్ అవ్వలేదు, సింక్ అవ్వలేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం టైమ్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఫ్రమ్ దిస్ పీరియడ్ టు దిస్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. కానీ రాముడు 10,000 సంవత్సరాలు పరిపాలించను అనే దాని దగ్గర మొత్తం అన్ని క్లెయిమ్స్ ఎగిరిపోతున్నాయి, గందరగోళం అయిపోతుంది. కాబట్టి ఈ రామాయణంలో చెప్పబడిన రాజ్యాల యొక్క నాణ్యాలు, మళ్ళీ ఆ రామాయణంలో చెప్పబడిన ప్రదేశాలలో దొరికిన నాణ్యాలు, ఇవన్నీ చూస్తే ఇవన్నీ పుష్యమిత్ర శృంగుడి దగ్గరికే వెళ్తున్నాయి అన్ని. ఆ టైం లైన్ కూడా చూడండి, BC 184 ఆ టైం దగ్గర నుండి. రైట్ సార్. నెక్స్ట్ అయోధ్యకాండలో బుద్ధుడి ప్రస్తావన తేవడానికి కారణం అదేనా? ఇప్పుడు క్లియర్ అయిందా సార్? అవును. పుష్యమిత్ర శృంగుడు బుద్ధుల్ని చంపటం ఏంటి, మళ్ళీ బ్రాహ్మణ రాజు అయ్యుండి బ్రాహ్మణత్వాన్ని ఇది బ్రాహ్మణవాది అయి ఉన్న ఈయన ఇంతమంది బుద్ధుల్ని చంపిని, మళ్ళీ ఆ టైంలో ఈ రాముడు బుద్ధుడిని నిందిస్తున్నట్టుగా చూపించి అని చెప్పి రాయడం వల్ల మనకి డీపర్ థింకింగ్ చేయడం వల్ల మనకి ఈ థాటే వస్తుంది కూడా. అవును సార్. ఆ తర్వాత శ్రీరాముడు రాజధాని అయోధ్య, అలాగే పుష్యమిత్ర శృంగుడి రాజధాని కూడా అయోధ్యనే. దశరథుడి రాజ్యం పేరు కోసల, అలాగే పుష్యమిత్ర శృంగుడి రాజ్యం పేరు కూడా కోసలనే. ఇప్పుడు నాదొకటి ఇక్కడ డౌట్ ఉంటుంది, చెప్పండి సార్. పుష్యమిత్ర శృంగుడు ఉన్నాడు కాబట్టి అతని కాలంలో ముద్రించబడిన ఈ నాణ్యాలు, ఈ కాయిన్స్ అనేవి దొరికాయి, క్లియర్ ఇది సార్. ఇప్పుడు రాముడు, దశరథుడు వీళ్ళందరూ లేరు కాబట్టి వీళ్ళ దొరకలేదు సార్. అదే ఫ్యాక్ట్ అనిపిస్తుంది నాకు. ఏదైనా ఉన్నదంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కూడా మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో కూడా ఓకే దశరథుడు మరియు శ్రీరాముడు అశ్వమేధ యాగం చేశారు, అలాగే పుష్యమిత్ర శృంగుడు కూడా అశ్వమేధ యాగం చేశాడు. పుష్యమిత్ర శృంగుడు ఒక్కసారి కాదు సార్, చాలా సార్లు అశ్వమేధ యాగం చేశాడు. ఆయన అశ్వమేధ యాగం చేసినప్పుడు చాలా సార్లు ఆయన అశ్వాన్ని యవనులు పట్టుకున్నారు, ఇండో గ్రీకులు. అంటే ఈ స్టోరీ అంతా ఈ పుష్యమిత్ర శృంగుడిది కాపీ కొట్టినట్టు కదా. అందుకే ఇందాక మీరు చదివేటప్పుడు చరిత్రలో అక్కడ పుష్యమిత్ర శృంగుడు యవన రాజులతో భీకరమైన యుద్ధం చేసినట్టుగా మీరు చదివారు. ఎందుకు చేశాడు? ఈయన అశ్వాన్ని పట్టుకునే వాళ్ళు మాటికి యవనులు, ఇండో గ్రీకులు. అబ్బా
పుష్యమిత్ర శృంగుడు జంతు బలితో కూడిన యజ్ఞాలకి విఘ్నం కలిగించే బౌద్ధ సన్యాసులను చంపాడు. అలాగే శ్రీరాముడు కూడా ఈ యజ్ఞాలకి విఘ్నం కలిగించే 14,000 మందిని రాక్షసుల్ని చంపినట్టు మనకి కనబడి రైట్. అవును, ఈయన లేస్తే బాణవాడు కొట్టుకొని ఈ రాక్షసుల మీదకి వెళ్ళిపోతారు. అంటే ఆ రాక్షసుల్ని ఎలా క్రియేట్ చేస్తారంటే సినిమాలు చూపిస్తారు చూసారు విలన్ ఎట్లా చూపిస్తారంటే అది భయంకరంగా చూపిస్తారు. హీరో మాత్రము న్యాయంగా ఉన్నట్లు చూపిస్తుంది. ఈ అంతా ఈ సినిమాలో కథలాగా ఉంది. రాముడిని కూడా న్యాయబద్ధంగా క్షత్రియ ధర్మాన్ని పాటిస్తున్నట్లు చూపిస్తారు. మిగతా ఆయనకు ఆపోజిట్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ మంచి విలన్ లాగా చూపిస్తారు. వాళ్ళు చేసింది నిజంగా అన్యాయమే అన్నట్టు చూపిస్తారు. ఎన్ని కల్పిత కథ. ఈ ముదిగొండ శివప్రసాద్ గారికి ఇది కనపడలేదా? ఈ కల్పన చండాలంగా లేదా? చండాలంగా ఉంది అసలు. ఇది కౌంటర్. ఆయన కల్పన, ఈ కల్పన బాగుంది అన్న దానికి ఈయన ఈ కల్పన ఎలా ఉందో మనం ఆధారాలు చూపిస్తూ కంపారిజన్ చేస్తూ అడుగుతున్నాం. అవును, రైట్ సార్. నెక్స్ట్ తర్వాత స్లైడ్ మార్చండి సార్. స్టక్ అయిపోయినట్టుంది. ఓకే, నేను చదువుతానులేండి. చదువు. ఒకవేళ స్టక్ అయితే ఇప్పుడు వచ్చిందా చూడండి. రాలేదండి. ఓకే. చరిత్ర ప్రకారం పుష్యమిత్ర శృంగుడు బ్రాహ్మణవాది. అలాగే వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు కూడా బ్రాహ్మణవాదిగా మనకి కనపడుతుంది ఎన్నోసార్లు. అంటే ఒకసారి బాలకాండలో తాటకి వధ చేసేటప్పుడు అక్కడ విశ్వామిత్రుడు మీ పేర్లు కూడా మ్యాచ్ అవుతాయి ప్రసాద్ గారు. అవునవును. ఎందుకంటే పుష్యమిత్ర శృంగుడి కొడుకు పేరు వాసుమిత్ర. మరి రాముడి గురువు గారి పేరు ఏంటండి? విశ్వామిత్రుడు కదా. విశ్వామిత్ర. మళ్ళీ ఈ ఇంకొక పేరు ఉంది చూడండి, ఈ పుష్యమిత్ర శృంగుడు అని ఉందా పేరు? అవును. హలో, అవునవునండి. పుష్యమిత్ర శృంగుడు అని ఉంది కదా పేరు. ఈ పుష్యమిత్రలో నుంచి శృంగలో నుంచి మిత్ర తీసేయండి. మిత్ర తీసి చదవండి పేరు. అదే వృషశృంగుడు. ఏం పేరు అయింది సార్? వృషశృంగుడు అవ్వచ్చు, పుష్యశృంగుడు అవ్వచ్చు. కొంచెం పుష్యశృంగుడిని వృషశృంగుడు చేయడం ఎంత పెద్ద ఇదా సార్? పెద్ద విషయం కాదు. వచ్చిందా సార్ మీకు? అవునవును, వచ్చిందా? చదువుతారా? వచ్చింది. రామాయణంలో శృంగ వంశానికి చెందిన ఒక బ్రాహ్మణుడు మనకు కనపడతాడు. అనే వృషశృంగుడు. ఈ పుష్యమిత్ర శృంగుడు అనే దాంట్లో మిత్ర తీసేయండి. పుష్యశృంగుడు, అదే వృషశృంగుడు. మీకు ఇవన్నీ పేర్లు దగ్గరలోనే అన్ని మొత్తం ఈ పుష్యమిత్ర శృంగ దగ్గరే అన్ని వెళ్ళి కేంద్రీకరితం అవుతున్నాయి. రైట్ సార్. సో ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులారా, నేను ఒక్క నిమిషం, మీరు కామెంట్స్ రూపంలో ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్స్ పెట్టండి. వీలైతే ఒక 5-10 నిమిషాలు అటెండ్ చేసి ఇంకా మేము లాస్ట్ లో కన్క్లూజన్ చెప్పేసి వెళ్తాము. ఎనీబడి కామెంట్స్ ఏమన్నా? చరిత్ర ప్రకారము పుష్యమిత్ర శృంగుడు బ్రాహ్మణవాది. అవును. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా బ్రదరు, ఈ పుష్యమిత్రుడు అతని కథనే వీళ్ళు కాపీ కొట్టి రాసుకున్నారేమో అనే డౌట్ కూడా వస్తుంది. మీకు సిమిలారిటీస్ బాగా కనపడతాయి సార్. అవునవునండి. ఇవన్నీ సిమిలారిటీస్ కనపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఒక కన్క్లూజన్ కి రావాలంటే మీరు చాలా స్టడీ చేయాలి, చాలా రీసెర్చ్ చేయాలి. అప్పుడు ఎన్నెన్నో మ్యాచ్ అవుతుంటాయి, పేర్లు మ్యాచ్ అవుతుంటాయి, ప్లేసెస్ మ్యాచ్ అవుతుంటాయి. రాజ్యం అదే, రాజ్యం పేరు అదే, రాజధాని అదే. రైట్ సార్. అవును. యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో కూడా వాళ్ళు వాడిన నాణ్యాలు అనేవి ఉన్నాయి బ్రదర్. ఆయన నిజంగా ఉన్నాడు అనే దానికి వాటిని బట్టి కూడా చెప్పొచ్చు.
జీవించాడు అనే దాని గురించి. కానీ ఈ రాముడు, ఈ దశరథుడు, ఈ సీతాదేవి వీళ్ళందరూ నిజంగా భూమి మీద బ్రతికారు అనే దానికి ఎటువంటి ఆధారాలు కనిపించలేదు. టోటల్ గా ఈ రోజు జరిగిన ఈ లైవ్ లో వీటిని ఆధారంగా చేసుకుంటే రామాయణం అనేది క్రీస్తు పూర్వము అంటే దాదాపు 2500 సంవత్సరాల క్రితము నుంచి రాయబడ్డదని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఇటువంటిప్పుడు ఏమవుతుంది? మరి రాముడు సీతాదేవి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారు అనేది కల్పితం అనిపిస్తుంది. ఆయన క్యారెక్టర్ కూడా ఒక కల్పితం అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫైనల్ టచ్ లోకి వెళ్దాం సార్. ఫైనల్ టచ్ లోకి ఈ కనపడుతుందా బ్రదర్? కనిపిస్తుంది బ్రదర్. ఇది ఒక యేసు ప్రభు లేడు, యేసు ప్రభు జీసస్ ఈజ్ అ మిత్ అన్న ప్రతి ఒక్కడికి ఇది ధీటైన సమాధానం అండి. ఒకసారి ఏమవుతుందంటే యేసు ప్రభు వారు యెరూషలేం నగరానికి వెళ్ళినప్పుడు యెరూషలేంలో ఉన్న పరిసయ్యులు యేసు ప్రభువుని శోధించడానికి, యేసు ప్రభుని ఇరికిద్దామని, యేసు ప్రభుని ఎట్లనైనా సరే తక్కువ చేయాలి అని, లేకపోతే జనాల్లో ఇన్ఫేమస్ చేయాలి అని చెప్పి, ఎందుకంటే ఆ హిస్టారికల్, ఆ పొలిటికల్ మీకు సిచ్యువేషన్ నేను చెప్పాలనుకున్నాను. ఆ పొలిటికల్ సిచ్యువేషన్ ఏంటంటే ఆ సమయంలో మెయిన్ పెద్ద సామ్రాట్ చక్రవర్తి రాజు వచ్చేసి కైసరు, కానీ సామంత రాజు వచ్చేసి హేరోదు. ఇప్పుడు ఈ పరిసయ్యులు యేసు ప్రభుని ఇరికిద్దామని ఒక ప్రశ్న అడుగుతారు. అయ్యా, ఇప్పుడు మనం హేరోదుకి డబ్బులు, కైసర్కి డబ్బులు ఇయ్యాలా? మనం కైసర్కి డబ్బులు ఇచ్చేది ఏం అవసరం ఉంది? ఎందుకంటే మనం ఏం చేస్తాం? హేరోదుకి డబ్బులు ఇస్తాం. హేరోదు ఆయన దగ్గర నుంచి ఎంత ఇవ్వాలో చక్రవర్తికి ఇచ్చుకుంటాడు. కానీ ఇదేంటి? ఇది కొత్త ట్యాక్స్ సిస్టమ్ వచ్చింది. అంటే ఇప్పుడు జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ 14%, సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ 14%. ఇది ఎట్లా ఉందో అది ఆ టైంలోనే ఉంది. అంటే ఇప్పుడు మనం హేరోదుకి ఇస్తున్నాం కదా, ఇప్పుడు కైసర్కి కూడా ఇవ్వాలా మనం అని యేసు ప్రభుని అడిగినప్పుడు లూకాసు వార్తలో ఏమన్నారో ప్రసాద్ బ్రదర్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి సార్. తప్పకుండా బ్రదర్. లూకాసు వార్త 22వ వాక్యం చూసినట్లయితే, మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తిరిగి ఒక దేనారం నాకు చూపుడి అన్నాడు. దీని మీద రూపమును పైరాతయు ఎవనివని అడుగగా వారు కైసరువనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరునకును దేవునివి చెల్లించడని వారితో చెప్పాను. నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మాటలు, వాళ్ళ సంభాషణ గమనిస్తే బ్రదర్ చాలా ఇంటెలిజెంట్ గా వాళ్ళ సమాధానం చెప్పినట్లు. అంటే అవతల వాడు ఏ దృష్టితో, ఏ కోణంలో నన్ను ప్రశ్న అడుగుతున్నాడని ముందే గ్రహించి వాడి కుయుక్తిని పసిగట్టి ఆ కుయుక్తులు దొరకకుండా ఎంతో తెలివిగా సమాధానం చెప్పి వాళ్ళు నోళ్లు మోయించారు. నిజంగా వారికి, ధర్మశాస్త్రోపదేశులకి, పరిచయులకి, యేసుక్రీస్తు ప్రభుల వారికి జరిగిన అనేకమైన సంభాషణ గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత జ్ఞానం గలవాడో అర్థమైపోతుంది. అటువంటి జ్ఞానాన్ని ఆయన వెంబడిస్తున్న మనము సంపాదించుకున్నాం. ఆ జ్ఞానంతో మీరు ఇంత కష్టపడి రీసెర్చ్ చేసి ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్పడం, ఈ ప్రజలు కూడా చూస్తున్న వీక్షకులారా మీకు కూడా చెప్తున్నాను, మీరు మాత్రమే తెలుసుకొని ఉండకుండా అనేకులు తెలియలాగా షేర్ చేయండి వీడియోని. ఎందుకు మేము చెప్తున్నామంటే వాస్తవం ఏదో అవాస్తవం ఏదో, సత్యమేదో అసత్యమేదో ప్రజలకు తెలియాలి. అలాగే ఈ వీడియోని యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఛానల్లో ఈ వీడియోని అప్లోడ్ చేయండి. ఎంతో మందికి తెలియాల్సిన విషయం ఇది. కేవలము ఒక 100 మంది, 200 మంది, లేకపోతే 1000 మంది, 2000 మంది అంతవరకు ఆగొద్దు. ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ఎవరైనా కానీ ఈ వీడియోలో అప్లోడ్ చేసుకోండి ఛానల్ బ్రదర్. ఇంకొకటి వీక్షకులారా, మీరు క్రైస్తవ యోధులు లేకపోతే ఇట్లా మతోన్మాదంతో ఉన్న వాళ్ళు యేసు ప్రభుని, బైబిల్ మీద, లేకపోతే యెహోవా దేవుడిని దూషిస్తూ మాట్లాడుతున్న వారు ఈ కౌంటర్ గా మీరు ఎన్నో వీడియోస్ చూస్తుండొచ్చు. ఇలాంటి వీడియో నేనైతే ఎప్పుడు చూడలేదు.
అది నేను ఇలా రీసెర్చ్ నేను ఎందుకు చేస్తానో ఏంటో, లేకపోతే ఇవి నిజంగా ఐఎమ్ నథింగ్ అండి, నో వన్, నేను అసలుకి వేస్ట్ అన్నమాట. నాకు ఇవన్నీ రిఫరెన్సెస్ లేకపోతే ఈ ఎవిడెన్సెస్ నాకు దేవుడే చూపించాడు, టు సే ఫ్రాంక్లీ. ఇంకోటి, ఇప్పుడు మనం చూపిస్తున్న ఇందులో ఇక్కడ మీకు 2 కాయిన్స్ కనపడుతున్నాయి. జీసస్ క్రైస్ట్ ఏదైతే కాయిన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారో ఆ కాయిన్ సేమ్ కాయిన్ కాకపోయినా ఆ కాలంలో ప్రచురితంలో ఉన్న కాయిన్ ఇదే. అవును, విత్ ఆయన అడుగు అటు చూడండి బ్రదర్, దీని మీద రూపమును పై రాతయు ఎవరు? ఒకటి రూపము, రెండవది రాత. అంటే 20 రాత ఎవరు ఇవి అని అడిగితే కైసరు అన్నారు. 24వ వచనంలో దీని మీద రూపమును పై రాత ఎవరివి అని అడిగారు జీసస్ క్రైస్ట్. పైన రాత ఉంది, మళ్ళీ ముఖం కూడా ఉంది, మళ్ళీ రాత మీద ఏముంది ఒకసారి చదవడానికి ట్రై చేద్దామా? ఇక్కడ అగస్టస్ అని రాసింది, అగస్టస్ మీకు ఇక్కడ కనపడుతుంది. ఆగస్టస్, AUGUSTUS ఏమవుతుంది? అగస్టస్ అవుతుందా? అవును. అప్పుడు మరి అగస్టస్ జూలియస్ టైబీరియస్ సీజరే కదా అప్పట్లో సీజర్ గా ఉన్నది. మళ్ళీ మరి యేసు ప్రభుకి తీర్పుని తీర్చిన గవర్నర్ పేరు ఏంటండి? పొంతు పిలాతు. ఇక్కడ మీకు పక్కన ఉన్న కాయిన్ లో వెనకాల వైపు పాంటెస్ అని కనపడుతుందా? పాంటిఫ్. పొంతు పిలాతు కాలం నాటి కాయిన్ ఇది. సో రాజు వచ్చేసి ఆగస్టస్ సీజర్, అగస్టస్ జూలియస్ టైబేరియస్ సీజర్, రైట్. మళ్ళీ గవర్నర్ వచ్చేసి పాంటిఫ్, ఇక్కడ రాసింది పొంతు పిలాతు. అరే, హౌ కెన్ బైబిల్ బి రాంగ్ సార్? బైబిల్ అసలు రాంగ్ అవ్వలేదు. ముదిగుండ కల్పన చండాలంగా ఉందంటే ఇంకేం చెప్పలేదండి. నిజంగా బ్రదర్, ఒక కుట్రపూరితమైన అంటే క్రైస్తవులు దినదినానికి అభివృద్ధి చెందుతున్నారు. వీరిని ఎలాగైనా తప్పించాలి, ఎలాగైనా ఈ అంటే శ్రీకృష్ణుడు అంటారు కదా బ్రదర్, ఏదో డైలాగ్ అంటాడు, భలే ఉంటుంది ఆ డైలాగ్. ఆయన చెప్పిన మాటతో ఆ మాటను ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే అన్ని దొంగచాటుగా చేయరాదు, దొంగచాటు డైరెక్ట్ గా ఏం చేయరు, డైరెక్ట్ గా అటాక్ చేయరు, అటు నుంచి అనుకుంటారన్నమాట. మీకు సంగతి తెలుసా? మీరు దొంగచాటు అన్నారు కదా, ఇదే దొంగచాటు, ఇదే ధోరణితోటి శ్రీకృష్ణుల వారు ఒక యవన రాజును కూడా చంపేస్తాడు. ఆయన ఎవరు ఏంది నెక్స్ట్ ఇంకోసారి చూపిస్తాను. తప్పకుండా. అంటే ఇవన్నీ కూడా వెనకమాలు కొట్టడం అనమాట. వీళ్ళు చేస్తున్న పని కూడా అదే, వాళ్ళు దేవుళ్ళు ఏదైతే చేశారో వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఎలాగైనా ఆపాలి, క్రైస్తవం డెవలప్ కాకూడదు అని చెప్పి రకరకాల అబద్ధాలు. ఈ అధర్మ మార్గం, నిజంగా అధర్మ మార్గం అని పెట్టుకుంటే బాగునే అనిపిస్తున్నాను. ధర్మ మార్గం అని చెప్పి ధర్మం పొరుగు చేస్తాను నిజంగా. ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి లేనిపోయిన అబద్ధాలు మాట్లాడేసేసి నిజంగా రిచర్డ్సన్ తీసుకొచ్చాడు. ఆయన పేరు అనుకుంటేనే నాకు అలిగా నవ్వు వస్తుంది. ఆ రకంగా ఏడిపించాము ఆయన మన వీడియోతో. ముదిగొండ గారి టెక్స్ట్ నిజంగా ఈయన తీసుకురావడం కూడా మంచిదే బ్రదర్, ఎందుకంటే వీళ్ళ ద్వారా అయినా మనం సమాజానికి వాస్తవం చెప్పే అవకాశం దొరుకుతుంది. వాస్తవాలు చెప్పే మనకు అవకాశం దొరుకుతుందండి. సార్, మరి ముగింపు మాటలు మీరు ఏమన్నా ఒక్క నిమిషం చెప్తే మనం ముగింపు ప్రార్థన చేసుకొని మరి ప్రేక్షకులందరికీ కూడా వీడ్కోలు చెప్దాం సార్. ఓకే బ్రదర్, ముగింపు మాటలు ఏం లేదు. వ్యక్తులు ఉన్నారంటే, నిజంగా ఈ లోకంలో భూమి మీద జీవించారంటే వారి యొక్క ఆనవాళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మనం చూపించిన చరిత్ర ప్రకారం కానివ్వండి, ఆర్కియలాజికల్ కానివ్వండి, మళ్ళీ జాగ్రఫీ గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయంటే ఆ వ్యక్తులు ఉన్నట్టు అర్థం. కానీ రాముడు, దశరథుడు, సీతాదేవి, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా జీవించినట్లు వారి కాలంలో వాళ్ళు ఉపయోగించిన వస్తువులు, అది యంత్రాలు, లేదా ఇంకా ఎక్సెట్రా ఏమైనా కానీ ఇంతవరకు లభ్యం కాలేదు అంటే నిజంగా వాళ్ళందరూ కల్పితం అని చెప్పి అర్థం అవుతుంది. అది కూడా కాకుండా రామాయణంలో
క్రీస్తు పూర్వము 500 600 సంవత్సరాలలో ఉన్నవారు, క్రీస్తు శకములో ఉన్నవారు రామాయణంలో కనిపించడం అనేది అసలు నాకు ఇంకా కామెడీ ఉంది. అసలు చిన్న కామెడీ కాదు. వీళ్ళు అంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం రాయబడ్డ రామాయణంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? క్రీస్తు శకంలో ఉన్న వ్యక్తులు, క్రీస్తు పూర్వం 500 600 శతాబ్దాలు ఉన్న వ్యక్తులు అప్పటి రామాయణంలో ఏం చేస్తున్నారు? వీటన్నిటిని బట్టి ఒకటే ఒక మాట చెప్పొచ్చు, శ్రీరాముడు కల్పితము, శ్రీరాముడు కల్పిత పాత్ర, శ్రీరాముడు కల్పిత పాత్ర అని చెప్పి క్రైస్తవులు అయిన నేను నువ్వు చెప్పట్లేదు. వాల్మీకి గారు రచించిన గ్రంథాన్ని తర్జుమాకారులే ధ్రువపరుస్తున్నారు, కరాఖండిగా చెప్తున్నారు కల్పిత పాత్ర అని చెప్పి. చెప్పండి బ్రదర్. నా ప్రకారం అయితే ఆ శ్లోకాలే చెప్తున్నాయి మేము కల్పితం అండి అని. అవును, ఓకే బ్రదర్, చెప్పండి. కన్క్లూడ్ చేసేద్దాం, అయిపోయింది. ప్రేర్ చేద్దామా సార్? ముగింపు ప్రార్థన చేసుకొని మనం లాగౌట్ అవుదాం సార్. ఓకే బ్రదర్, దయచేసి అందరూ తలలో ఉంచుకున్నట్లయితే వీడియో చూస్తున్న వీక్షకులందరికీ ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మమ్మల్ని ప్రేమించిన మా గొప్ప రక్షక, ఈ పరిశుద్ధ పాదాలకు వెళ్ళని స్తుతులు స్తోత్రాలు వందనాలు ఆయన. ఇంతవరకు ప్రభావ మీ సన్నిధి మాకు తోడు వచ్చిన మీ సత్యాన్ని ప్రభావ సమాజానికి చాటి చెప్పింది ప్రభావ, చక్కని అవకాశాన్ని మాకు కలుగజేసినందుకు ఆయన ప్రభా. అలాగనైనా ఈ లైవ్ ఎంతమంది చూసారో ప్రభా, తర్వాత ఎంతమంది చూడబోతున్నారు ప్రభా, వారందరితో మీరు మాట్లాడిన ప్రభా, సత్యాన్ని తెలుసుకుంటకు ప్రభా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. వారి యొక్క మనోనేత్రాలు వెలిగించమని అడుగుతున్నాం ప్రభా. అలాగే ప్రభా ఎంతో మందికి ఈ వీడియో చేరాలని, ఈ సత్యం చేరాలని బ్రదర్ అనిల్ గారు అహోరాత్రులు కష్టపడుతున్నారు ప్రభా. ఆ విషయం మీకు కూడా తెలిసిన ఆయన బాహాటం తెలుసు ప్రభా. ఆ బిడ్డకి ఇంకా నిండుగా జ్ఞానాన్ని దయచేసి ఇంకా లోతైన విషయాలు ప్రభా సమాజానికి తెలియజేయాలని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే ప్రభా నా సహోదరుడు ప్రభా ఈ లైవ్ లో వచ్చి రావాలనుకున్నా కానీ రావాలనుకోయాడు ప్రభా, అధికారి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ బిడ్డ అవసరతలు అక్కరతలు ఏమవుతున్నాయో మాకైతే తెలిసినైనా నీకు బాగా తెలిసినైనా ఆ బిడ్డ అవసరత పక్కన తీర్చమని అడుగుతున్నాం ప్రభా. నిశ్చితమైతే ప్రభా మరొకసారి మేము లైవ్ లో పాల్గొని అనేకమైన విషయాలు మరొక దినం మాకు ప్రసాదించమని అడుగుతున్నాం ప్రభా. అలాగేనైనా మేము ముగించుకుని ప్రభా పిల్లల్లో ఉంటున్న ప్రభా మా చుట్టూ మా పడకల చుట్టూ మీ బంగారు కాపాలని అడుగుతున్నాం ప్రభా. అలాగేనైనా ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసన దీవించి ఆశ్రయించి కాపాడమని, అలాగే ప్రభా తెలుసో తెలియక ప్రభా ఈ ఉన్మాదులు ప్రభా నీ నామాన్ని సూచిస్తూ ప్రభా నేను కిచ్చపరుస్తూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని కూడా చూస్తున్నా ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకుని అయినా వారు ఒక దినం ప్రసాదించి ప్రభా వారు మనోనేతలు వెలిగించి వారు సత్యం వైపు తిరుగులాగా సహాయం చేయమని వచ్చిన ప్రభా. ఈ కొద్ది విన్నపము మీ పాసాన్ని చేర్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మనం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు బ్రదర్. ఓకే వ్యూయర్స్, ఇప్పుడు దాకా మాతో పాటు మీరు జత కూడి ఇంతసేపు ఇంత ఓపిక్గా ఇంత లేట్ అవుతుంది అయినా కూడా చాలా ఓపిక్గా ఇంట్రెస్ట్గా మేము చెప్పే పాయింట్స్ అన్ని విని గ్రహించి మరి మీరు కామెంట్స్ లో కూడా మంచి మంచి కామెంట్స్ ఇప్పటిదాకా చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్స్. అలాగే ఈ వీడియోని అందరూ చూసి మరి మీ వాట్సాప్ గ్రూప్స్ లో కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కి కానీ అందరికి సత్యాన్ని తెలియజేయండి. మీ దగ్గర మాత్రమే ఉంచుకోవద్దు. ఎందుకంటే దేవుడు లూకాసు వార్త 21వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, మీ విరోధి కాదనడానికి కానీ తిరిగి ఎదురాడటానికి కానీ వీలు లేని వాక్యాన్ని నేను మీకు ఇస్తాను, మళ్ళీ జ్ఞానాన్ని కూడా నేను నీకు ఇస్తాను అని చెప్పి. మాది ఏమి లేదండి, మేము జస్ట్ కేవలం నార్మల్ మనుషులు, నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. మేమేం పెద్ద పెద్ద పిహెచ్డీ చేసి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో చేసిన వాళ్ళం కాదు. అయినప్పటికీ మాకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి సత్యాన్ని తెలియజేయాలనే ఆశతో మేము ఈ సత్యాన్ని ప్రజల ఎదురుకు తీసుకెళ్లడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మమ్మల్ని ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు. ఓకే, థ్యాంక్ యూ.